సో టాపిక్ ఏంటంటే ఇప్పుడు షార్ట్ ఫిలిం ఎప్పుడైతే తీసిరో లాస్ట్ది అప్పటి నుంచి సినిమా ఇంకా షెడ్యూల్ ప్లాన్ చేద్దాం అని అనుకున్నంత వరకు టాపిక్ స్టార్టింగ్ ఇంకా ఇది లాస్ట్ షార్ట్ ఫిలిం, దీని తర్వాత సినిమానే తీయాలి అనే డెసిషన్ ఎట్లా వచ్చింది, ఎప్పుడు వచ్చింది? షార్ట్ ఫిల్మ్ 2019లో చేసా, మరో పరిచయం అనేసి. ఆ తర్వాత కోవిడ్ వచ్చినట్టుంది, అది 2020లో రిలీజ్ అయింది. ఆ తర్వాత ఈ స్క్రిప్ట్ ముందు నుంచే ఉంది. సో నేను చరణ్ మాట్లాడుకుంటూ ఉండే స్క్రిప్ట్ గురించి, స్క్రాచ్ లెవెల్ నుంచి రాసాము. నాకు తెలిసి నేను ఇంకా అప్పటికి జాబ్ చేస్తున్నా, 2022 దాకా జాబ్ చేస్తుండే. సో ఇంకా అప్పటిదాకా ఎన్ని వర్షన్లు అయితే అన్ని వర్షన్లు రాస్తుండే. ఆ ప్రాసెస్లోనే సరే ఇంకా ఫిలిం లాగా చేస్తేనే ఆ స్టోరీలో ఏమేమి చెప్పాలనుకుంటున్నామో అన్నీ చెప్పచ్చు, అన్నీ కన్వే చేయొచ్చు అనిపించింది. సో ఇంకా మేబీ 21లో ఇంకా అనుకున్నాం, డిసైడ్ చేసాం. 22లో నేను జాబ్ మానేసాక ఇంకా సీరియస్గా ప్రీ ప్రొడక్షన్ అదంతా స్టార్ట్ అయింది. ఈ స్టోరీ ఎప్పుడు రాస్తుండే? జాబ్ చేస్తున్నప్పుడే రాస్తుండేనా? 2019లోనే ఫస్ట్ నాకు తెలిసి మరో పరిచయం చేస్తున్నప్పుడే, షార్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడే ఒక వర్షన్ అయితే రాసాం. ఒక వర్షన్ రాసాం, కానీ అంత గొప్పగా ఉండదు అది. ఆ తర్వాత రాయగా బెటర్ అయింది. అంటే ఇంకా డైరెక్ట్ థియేటర్ ఫిలింకే అనుకున్నాడా? లేదు ఓటీటీకే అనుకుని ఫస్ట్ యూట్యూబ్ అనుకున్నాం. యాక్చువల్గా ఫస్ట్ యూట్యూబ్ అనుకున్నాం. ఆ తర్వాత ఇది వెళ్ళొచ్చు కదా ఓటీటీకి, ఇది అంటే ఆ స్క్రిప్ట్లో పొటెన్షియల్ ఉంది అనిపించింది. అంటే జనరల్గా అనిపిస్తుంది కదా మనకి, ఒక లైన్ బేసిక్గా ఇంకా కంప్లీట్ ఇప్పుడు ఈ ప్రొఫెషన్లోకి వస్తున్నాం, అన్నీ బంద్ చేసేయాలి, కంప్లీట్గా కాన్ఫిడెంట్గా ఇంకెళ్ళిపోదాం. అప్పుడు కొంచెం ఏమన్నా భయం ఉండనా అట్లా, ఇంకా కంప్లీట్గా దీనికి వెళ్ళిపోతున్నాం, అందరికి ఇదే అని చెప్పాలి, ఇంకా కార్పొరేట్ జాబ్ మానేస్తున్నాం అని చెప్పి అట్లా? ఓకే, బయట వాళ్ళు ఏమనుకుంటారు అట్లా అంటున్నావా? అట్లేం లేకుండే. అంటే నాకు బేసిక్గా ఇంట్లో నుంచి అంత ప్రెజర్ ఏం లేకుండే. సో నేను ఇంకా బయట గురించి అంత ఆలోచించాల. అండ్ ఇంకోటి బేసిక్గా నాకు తెలిసినంత వరకు ఫస్ట్ నరేషన్ ఇచ్చింది, ఇప్పుడు మన టీంలో ఉన్న వాళ్ళలో ఫస్ట్ నరేషన్ ఇచ్చింది యశ్వంత్కి అనుకుంటా. సో యశ్వంత్ నాకన్నా 2 years చిన్న. నేను జాబ్ చేస్తున్నప్పుడు 2022లో అనుకుంటా, వాడు మా ఆఫీస్కే వస్తాడు నరేషన్ కోసం. అడిగా ఎక్కడ చదువుకున్నావు ఏంటిదంటే బిట్స్లో చదువుకున్నా. నాకన్నా ముందే జాబ్ మానేస్తాడు వాడు. ఆల్మోస్ట్ నా శాలరీ అంత వాడిది కూడా. ఆడొక మోటివేషన్ లాగా అనిపించింది నాకు. ఏమో వాడే మానేసి ఆడికి అప్పటికి క్లారిటీ వచ్చేసింది, నాకు ఇంకా రాలేదు ఏంటిది మానేయాలి, నేను ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నా అని ఒకటి. సో ఇంకా మేబీ అప్పుడు ఫిక్స్ అయినట్టు ఉన్నా, ఇంకా చేసేయాలి. అప్పుడు థియేటర్ అని కూడా అంత క్లారిటీ ఏం లేదు, అసలు సినిమా కూడా చేసే అంత నాలెడ్జ్ లేదు ఫస్ట్ థింగ్. బేసిక్గా చేస్తామా లేదా ఏమీ తెలియదు, కానీ స్క్రిప్ట్ ఉంది. స్క్రిప్ట్ ఉండడం వల్ల ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ ఉంది, ఏదో చేస్తామని చెప్పేసి. డబ్బులు లేవు, ఏమీ లేవు. ఆ మహా అయితే ఒక గట్టిగా మాట్లాడితే ఇంకా అప్పుడు అన్నీ కలిపి ఒక 15 లక్షలు ఏర్పాటు చేసుకోగలుగుతామేమో, ఇంకా అంతకుమించి సీన్ లేదు. అయితే సరే ఇక వీడు ఫోన్ చేసాడు కదా, ఇక ఆబ్వియస్లీ ఒకడు ఫోన్ చేశాడు, ముందైతే నీకు చెప్పాలి. వీడు ఫోన్ చేయగానే నేను బిట్స్లో బీటెక్ చేసా, జాబ్ చేసా, నాకని 2 years చిన్న. నరేషన్ ఇచ్చాక నచ్చిందన్న అని అన్నాడు. ఓకే సరే స్టార్ట్ చేద్దాము, తొందరగా ఒక 1 monthలో స్టార్ట్ చేద్దాము, రెడీ ఉండు అని చెప్తా. 2022 మధ్యలో ఎప్పుడో చెప్తా వీడికి, నాకు తెలిసి జనవరిలో చెప్తానేమో స్టార్ట్ చేసేద్దాం ఇంకో 1 monthలో అని చెప్పేసి. అప్పుడు నువ్వేమనుకున్నావు అన్న? సినిమా నిజమే అనుకున్నాడు ఫస్ట్. అన్న నేను కాల్ చేశాను కదా, కాల్ చేసినప్పుడు ఇట్లా సేమ్ ఇట్లానే నాకు కాంటాక్ట్ వచ్చిన తర్వాత ఇట్లా రిఫర్ చేస్తే నేను కాల్ చేసినప్పుడు నేను ఇట్లా అన్న నేను యాక్చువల్లీ పెద్దగా ఏం వర్క్ చేయలేదు, నాకు వర్క్ ఎక్స్పీరియన్స్ లేదు, ఏదో కాలేజ్లో చిన్న వీడియోస్ తీసి అవి పంపిస్తా, అది అసలు ఒప్పుకుంటారు లేదో అనుకున్నట్టు కాల్ చేశాను అనమాట. మరి అన్న ఏమనుకున్నాడో ఏమో, ఇట్లానే వదిలేసాడు, జాబ్ వదిలేసాడు, నువ్వు జాబ్ వదిలేసావు అదే చాలు, నీకు మోటివేషన్ ఉంది కదా అని చెప్పేసి స్టోరీ చెప్తా అని పిలిచాడు. నేను ఫైనల్లీ ఏదో వర్క్ ఛాన్స్ వచ్చింది అనుకుని వెళ్ళి విన్నా. లక్కీలీ స్టోరీ నచ్చింది. స్టార్ట్ చేస్తాను, నాకైతే 2 monthsలో స్టార్ట్ చేస్తా అన్నాడు. నేను స్టార్ట్ అవుతుంది అనుకుని ఓకే ఆగస్ట్లో చెప్పాడు. యాక్చువల్లీ 2022 ఆగస్ట్లో చెప్పాడు. ఆగస్ట్లో చెప్తే ఎప్పుడు మళ్ళీ గెట్ బ్యాక్ అయ్యారు? మాట్లాడుకున్నాం రెగ్యులర్గా. ఓకే. అప్పుడు నువ్వేం చేస్తున్నావు అన్న? నేనా అప్పుడే ఏదో బ్యాక్డోర్ ఎంట్రీలో జాబ్ ఎక్కిన. అయితే ఇక్కడ అంటాడు అనమాట, వెంకట్
లీవ్ పెట్టుకోరా 15 days అట్లా 2 times తీసుకో షూట్ ఉన్నప్పుడల్లా ఓకే. మనము షూట్ చేసుకుందాము, ఏమైనా వర్క్ ఉంటే చేద్దులే కానీ అని అంటాడు. అయితే సరే అని చెప్తా. 3 నెలలు ఉంటుంది జాబ్, బ్యాక్ డోర్ కదా ఆబ్వియస్లీ పోయింది. అప్పటికి సినిమా స్టార్ట్ చేద్దామని ప్రిపేర్ అయి ఉంటాడు, వెళ్ళిపోతా ఇంకా దానికి. అప్పుడు ఇంట్లో ఏమని చెప్పినావు మళ్ళీ ఇట్లా ఫుల్ ఫ్లెడ్జ్ సినిమా అని చెప్పినావా? సినిమా అని చెప్పిన ఫుల్ ఫ్లెడ్జా, అప్పటికి మనకు కూడా అంత క్లారిటీ లేదు కదా, స్టార్ట్ చేయలే ఇంకా షూట్. అప్పటికి ఓకే. షూట్కి ఇంకో 1.5-2 months ముందు పోతుంది నాది కూడా జాబ్. ఇక సరే అనుకున్న టైము అది ఆల్మోస్ట్ సేమ్ టైమింగ్లో మ్యాచ్ అవుతుంది అనమాట. సరే ఏం చేస్తలేం కదా అని ఫస్ట్ 2 months సినిమాలు ఏందిరా అని అన్నారు ఇంట్లో కూడా. తర్వాత వర్క్ చేయడం చూసి అదంతా చూసి సరే అని ఇంట్లో కూడా ఒప్పుకున్నారు, ఇక ఏమనలేదు. కానీ బీటెక్ నుంచే స్టోరీలు డైలాగులు చెప్పడం కానీ సినిమాల గురించి బాగా మాట్లాడేటోడు. సంథింగ్ ఏదో ఒక స్టోరీ చెప్పేటోడు. అప్పుడు ఇన్స్టిట్యూట్కి వెళ్తుండే. ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నప్పుడు ఇంకా రోజు లేట్ వెళ్తుండే ఇద్దరం. అయితే లాస్ట్లో కూర్చుంటాం, ఎట్లా ఆబ్వియస్లీ లాస్ట్ ఇయర్లే ఖాళీ ఉంటాయి. అంటే ఇంట్రెస్ట్ లేదు బేసిక్గా జాబ్ చేయాలని, ఊరికనే వెళ్తుండా? అప్పుడు ఏది ఇంట్రెస్ట్ లేదు బ్రో. బేసిక్ ఏంటంటే అప్పుడు ఏది ఇంట్రెస్ట్ లేదు, జాబ్ చేయాలని లేదు, సినిమాలు కూడా చేయాలని లేదు. సినిమాలు చూడాలి వెళ్ళి, బట్ ఇంకా కాకపోతే అప్పటికి షార్ట్ ఫిల్మ్స్ చేసేసి ఉన్నాం. నీకు అప్పుడు ఏమవుతుంది, ఇంకా 2017లో అప్పుడు కూడా ఉన్నాయి షార్ట్ ఫిల్మ్స్, కానీ కొద్దిగా ఇక షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారంటే హైప్ ఉంటుంది కదా, లిటిల్ బిట్ హైప్. ఎక్కడికి వెళ్ళినా చేసేటోడు అంట. ఇక ఆ క్యూస్ పెటర్స్ అని ఒక దాంట్లో జాయిన్ అయ్యామన్నమాట. 18లో జాయిన్ అవుతాం, 18లో అప్పుడు, లేదంటే 17 Decemberలో జాయిన్ అవుతాము. ఆ హైప్ ఉంటుంది అనమాట కొంచెం, వాళ్ళు చేస్తారు. ఇంకా మేము కూడా ఫీల్ అయిపోయేటోళ్ళం అనమాట. మేము జాయిన్ అయ్యేటప్పటికి మేము 18లోనే జాయిన్ అవుతాం అనమాట. మేము జాయిన్ అయ్యేటప్పటికి వేరే వాళ్ళు కూడా పాస్ అవుట్ అయిపోతారు, 18 వాళ్ళు పాస్ అవుట్ అవుతారు. వాళ్ళు మమ్మల్ని పెద్ద పట్టించుకోరు అనమాట. ఎవర్రా మీరు షార్ట్ ఫిల్మ్ బ్యాచ్ వెళ్ళి కూర్చోండి వెనకాల అనేవాళ్ళు. మిగతా వాళ్ళు క్లాసులు రాకపోయినా అడిగేవాళ్ళు ఎందుకు రావట్లేదని, మమ్మల్ని అడిగేవాడు కాదు. అంటే ఏమనుకున్నారన్న, బేసిక్గా జాబ్ తెచ్చుకుంటే కొంచెం డబ్బులు వస్తాయి, మంచి క్వాలిటీ దీనికి అనుకొని చెప్పి జాబ్ కోసం అంత ప్లానింగ్ ఏం లేదు అసలు. ఎప్పుడు అసలు అనంతం స్క్రిప్ట్ అప్పటికి రాలేదు. షార్ట్ ఫిల్మ్స్ చేసుకోవాలి, బెటర్ కెమెరాలు. ఇప్పుడు అందరికి ఉండేది తుదురు చూపించేసుకోవాలి ఏదో ఉంటుంది, సో షార్ట్ ఫిల్మ్స్ చేయాలి అని ఉండేది అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే కథలు రాసుకునేవాడిని ముందు, అది చెప్పాలనేది మెయిన్ థాట్. అంటే ఇందాక నువ్వు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎట్లా ఎప్పుడు దిగుతున్నావు అని అడుగుతున్నా ఉండేవి. సో పాయింట్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఎవరు చెప్తారు ఇంట్లో నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ దిగిపోతున్నా అని? అంటే మీకు క్లారిటీ ఉండనా అని డౌట్ ఉండే. క్లారిటీ ఉండేనా అంటే దిగేదాకా తెలియదు, ఉంది లోపల ఖచ్చితంగా మనసులో ఉంటుంది, కానీ ఎవరికి చెప్తావు నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ దిగుతున్నా అనేసి? ఎవరికి చెప్పలేము కదా నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ దిగుతున్నా అంటే. మహా అయితే ఇంట్లో ఎవరైనా సరే ఏం చెప్తా అంటే ఒక 3 years ట్రై చేస్తా, వర్కౌట్ అవ్వకపోతే వచ్చేస్తా చెప్తున్నా. అలా అని ఇప్పుడు జాబ్ బీటెక్ అయిపోగానే చెప్పేస్తే ఊరుకుంటారా? ఊరుకోరు చాలా మంది. అసలు బీటెక్ అయినాకే చెప్పే అంత ధైర్యం ఉంటే ముందే చెప్పేయచ్చు. నాకు అంత ఇష్యూ కాదు, కానీ జనరల్గా చెప్తున్నా, ఇన్ జనరల్ చెప్తున్నా. నేను నాకు తెలిసినంత వరకు 10thలో మా ఇంటి దగ్గర మాయా అని ఒకటి ఉండేది, గ్రాఫిక్స్ ఏదో. 10th classలో అప్పటికి ఇంకా అవ్వట్లా, అంటే మరీ అంత వర్స్ట్ స్టూడెంట్ ఏం కాదు, కానీ ఇంకా అప్పటికి అవ్వట్లా. ఇక వెళ్ళేసి ఇంట్లో మమ్మీకి చెప్తా, ఇది చదువు అంతా మనకొద్దు, బంద్ చేసేద్దాము, ఆ మాయా అని ఒకటి ఉంది, ఫుల్ డబ్బులు వచ్చేస్తాయి, జాయిన్ అయితే నాకు తెలిసి 1 year కోర్స్ ఉంటుంది, 1 month 2 months కోర్స్ ఉంటుంది, క్రాష్ కోర్సు. నేను కొంచెం ఇంటెలిజెంట్ కదా, తొందరగా నేర్చుకుంటా అని చెప్పి. అయితే మా మమ్మీ తీసుకొని వెళ్ళింది పాప. తీసుకొని వెళ్ళాక వాడు 1.5 lakh అన్నాడు, తీసుకొని వచ్చేసి. 10th ఇంకా అప్పుడు, అదే 10th అవుతున్నప్పుడు అదే 1.5 lakh అంటే తీసుకొని వచ్చేసింది. అంటే అప్పటికి నా ఫీజు ఎంత, మంత్లీ 500, మొత్తం ఏడాదంతా కలుపుకుంటే 6,000. టర్మ్ ఫీజులు ఆ ఫీజులు ఇవన్నీ కలిపి 10,000 అయిపోద్ది. ఇప్పుడు ఈ మాయలో చేరిస్తే 1,50,000. అంటే అనుకోండి డబ్బులు ఎక్కువ వస్తాను ఈలక. అంటే బేసిక్గా ఇంకా వాళ్ళు కూడా ఆలోచిస్తారు. ఇప్పుడు మా మమ్మీ మాయాలో దాంట్లో చేర్చినా కూడా ఒకవేళ ఖచ్చితంగా డిగ్రీ అయితే అవ్వాలి, డిగ్రీ చేస్తారే అది చేయాలి, ఇది చేయాలి.
మనకేమో ఇది ఆపేసి అటు వెళ్ళాలి, ఇంకా ఒప్పుకోలేదు, ఇంకా అది ఎట్లా క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత ఇంటర్మీడియట్లో ఓవర్ ప్రెషర్ ఎక్కువైపోయింది. నారాయణలో చదువుతుండే అప్పుడు మా బ్యాచ్ ఎట్లా ఉంటుంది, అదే ఇంకా ఆబ్వియస్లీ నాకు తెలిసినంత వరకు నారాయణలో కానీ శ్రీ చైతన్యలు చదివేట వాళ్ళకి తెలుస్తుంది ఒక సేమ్ ఉంటుంది. ఆ ఫీల్ ఎట్లా ఉంటుంది. ఫస్ట్ ఇయర్ ఉన్న వాళ్ళని గేట్లు వేసేవాళ్ళు, ఆ ఫ్లోర్ నుంచి పైకి వెళ్ళొద్దు మేము. సెకండ్ ఇయర్ వాళ్ళకి గేట్లు, ఎందుకంటే అప్పుడు బందులు ఎక్కువ అయ్యేది. మేము చదువుతున్నప్పుడు తెలంగాణ మూమెంట్ ఉంటుంది, సో బందులు ఎక్కువ అయ్యేది. ఇంక గేట్లు ఎక్కువ, చాలా వరకు గేట్ క్లోజ్ చేసి పెట్టేది. ఇక నువ్వు ఇంటర్వ్యూలో ఏదైనా తీసుకొని వెళ్ళాలన్నా 10 రూపాయలు తీసుకొని ఇట్లా అందరు లోపల నుంచి చేయి పెట్టాలి. నువ్వు డబ్బులు అయితే ఇస్తావు కానీ రిటర్న్ నీకు సమోసా వస్తుందో వేరేవాడికి వెళ్తుందో తెలియదు, అన్ని చేతులు వెళ్ళేవి. సో ఆ ప్రాసెస్ ఉంటుంది. ఇంకా ఓవర్ ప్రెషర్ ఎక్కువైపోయింది. ఆ సమోసా తీసుకొని క్లాస్ రూమ్కి వెళ్ళి తిందామంటే 10 మంది వస్తారు దాని మీదకి. ఆకలి మీద ఉన్నా వస్తారు, ఎట్లా ఉన్నా వస్తారు, ముందైతే తినాలి. ఆడప్పటికి లంచ్ బాక్స్ తిన్నా కూడా వచ్చేవాడు. సో ఈ ప్రెషర్ ఎక్కువైపోయేది. ఇంకా దీని తగ్గట్టు పొద్దున 8 వెళ్ళాలి, 6 అయిపోయేది. నాకు కూడా గుర్తుంది 8 to 10 అంటే 2 hours అంటే నైట్ 10. ఇంకా నాకు అనిపించింది వద్దు ఇంటికి వెళ్ళి చెప్పేద్దాము అని చెప్పి మా డాడీకి చెప్పేసారు. నాకు అప్పట్లో సూసైడ్స్ ఫేమస్ అయ్యాయి. సో దాంట్లో ఇప్పుడు నాకు చాలా స్ట్రెస్ ఎక్కువైపోతుంది, బంద్ చేస్తా అని చెప్పా. బంద్ చేస్తా అంటే ఏం చేస్తావు అన్నాడు. బంద్ చేసి అదే ఏదో ఒకటి చేస్తా అని చెప్పా. ముందైతే బంద్ చేసేయాలి. ఇంటర్ అసలు ఎవరికి చదవబుద్ది కదా బ్రో నాకు తెలిసినంత వరకు. అంటే ఆ ఇంటర్ చదవబుద్ది అవుద్ది కానీ ఆ ఫేస్ అనుభవించాలని ఎవరు కోరుకోడు. సో ఇంకా బంద్ చేస్తా అంటే ఇంకా మా డాడీ కొట్టాడు, విపరీతం కొట్టాడు. వెళ్ళిపోయా నెక్స్ట్ నుంచి. కాలేజ్ ఈజ్ ఇంపార్టెంట్ అది. ఇంకా అప్పుడు ఉండే. ఆ తర్వాత ఇక బీటెక్లో అంత నార్మల్. బీటెక్ ఓకే, చాలా ఎంజాయ్ చేస్తూ మేబీ వయసుకి వచ్చాం. ఫస్ట్ టైం చెప్పినప్పుడు అసలుకి ఎలా ఫీల్ అయ్యారు నార్మల్గా? అంటే ఇప్పుడు డాడీకి చెప్తారు ఇట్లా నేను ఇట్లా జాబ్ మానేసి వెళ్తున్నా, లేకపోతే మమ్మీకి చెప్తారు జాబ్ మానేసి వెళ్తున్నా. సో అప్పుడు అసలు వాళ్ళ రియాక్షన్ ఏముంటుండే? అంటే అప్పటికి మెచ్యూర్డ్ అయ్యారు, నార్మల్గా బీటెక్ అయిపోయి ఉంటుంది, లేకపోతే ఏదో స్పేస్లో ఉంటారు మీరు ఇట్లా అంటే జాబ్ చేయాలి, జాబ్ చేస్తున్నా, సో నేను జాబ్ వదిలిపెడుతున్నా, మొత్తానికి వదిలిపెట్టి ఇట్లా సినిమాలోకి వెళ్తున్నా అనే టైప్పటికి వాళ్ళ రియాక్షన్స్ ఎట్లుంటుండే అసలుకి? ఓకేనా, లేకపోతే బయట ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, అట్లా ఏమైనా ఉంటుండేనా? సో అదే నా జర్నీ కొద్దిగా కంపారిటివ్లీ డిఫరెంట్ బ్రో. నాకు అంత ప్రెషర్ ఉండకపోయేది అని చెప్పి కదా, నేను ఏదైనా ముందు మా అక్కకి చెప్తా. సో జాబ్ మానేసే ముందే మా అక్కకి చెప్పా మానేస్తానేమో అని. అంటే ఇప్పుడు మా అక్క ఓకే అన్నట్టు ఉంది, అంటే కాన్ఫిడెంట్గా లేదు, బట్ ఎందుకంటే నాకే లేదు కాన్ఫిడెన్స్ ఏం చేయాలో. ఇప్పుడు అది ఎట్లా నమ్ముద్ది అప్పుడే. సో కానీ చెప్పడం అయితే అంటే సరే ఓకేరా మానేసి మరి ఏంటిది ఇంట్లో చెప్తావా అంటే చెప్పనని చెప్పా. అప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది. సో నేను ఇంట్లో చెప్పకుండా కానిచ్చేవాడిని. సినిమా వర్క్ స్టార్ట్ చేసేవాడిని. ఇంట్లో అడిగితే మామూలుగా చేసుకుంటున్నా అని చెప్పేది. ఇంకా శాలరీ అంటావు మా అక్క ఇచ్చేది ప్రతి మంత్, పాకెట్ మనీ లాగా, శాలరీ లాగా చూపించుకోవడానికి శాలరీ లాగా. అంటే ఇంట్లో ఏం అడిగేవాడు కాదు నన్ను మనీ, కాకపోతే మా అక్క అయితే సేఫ్ సైడ్కి ఇచ్చేది. ఒకవేళ అటు ఇటు అయితే మా అక్క ఇచ్చేసేది. అట్లా ఒక 6 నెలలు 7 నెలలు మేనేజ్ చేశా. ఇంకా కరెక్ట్గా సినిమా స్టార్ట్ చేసే టైంకి ఇంకా చిన్నగా వాళ్ళకి కూడా అర్థమైపోయింది ఇది మానేసాడు అని చెప్పేసి. వాళ్ళేం అడగలే, జాబ్ మానేసినట్టు ఉన్నాడని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, మా మమ్మీ మా డాడీ. చెప్పట్లేదు అని చెప్పి నా దగ్గర రాలే. తర్వాత వచ్చినప్పుడు కూడా అంత ఇంకా అర్థమైపోయింది వాళ్ళకి కూడా. వాళ్ళు కూడా ఏం అనలేదు, ఎప్పుడు ఏమనలే. మా ఇంట్లో ఏం చేసినా సపోర్టే. అంటే ఇంకా అప్పటికే జాబ్ చేసి ఉన్నాము, బీటెక్ అయింది, సరే మరి అంత వరస్ట్ గాడు కాదు, ఏదో ట్రై చేస్తున్నాడు అనేసి ఉండే ఒపీనియన్. వాళ్ళు ఏమనలా, చాలా సపోర్ట్. అప్పుడు 2 years అడిగినా 3 years అడిగినా నేనేం అడగల, ఆ డిస్కషన్ ఏం రాలేదు, నేనేం అడగల. ఫ్యాక్ట్ ఏంటిదంటే మనకు తెలుసు ఇది ఈ టైంలో అయిపోదు అని చెప్పేసి, ఎందుకంటే డబ్బులతో కూడుకున్న పని. ఒకడు వచ్చి మనం నమ్మాలి, ఈలోపు దానికన్నా ముందు మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకొని పని స్టార్ట్ చేయడానికి మనకి కాన్ఫిడెన్స్ రావడానికి టైం పడుతుంది, క్రియేటివ్ ఫీల్డ్. ఆ తర్వాత మనం నమ్మిన దాన్ని ఇంకోటి నమ్మాలి, ఇంకోటి నమ్మి డబ్బులు పెట్టాలి. ఇదంతా టైం పడుతుంది. కానీ ఒకవేళ వర్కౌట్ అయితే రిజల్ట్స్ కూడా అట్లాగే ఉంటాయి కదా.
ఇవన్నీ మనం ఇంట్లో వాళ్ళకి చెప్పినా కూడా కొంతమందికి అర్థం అవుద్ది, కొంతమందికి అర్థం కాదు. ఇట్ డిపెండ్స్. సో అట్లా చాలా కేసెస్ ఉంటాయి. ఆ కేసులో చెప్తున్నా, చాలా మంది ఇట్లా టైం తీసుకొని వస్తారు కదా, నేనేం టైం అడగలే ఇంకా. ఓకే, అంటే ఇప్పుడు జనరల్గా 3 years ఏమో అడుగుంటావు కదా నన్ను, అవును. మెల్లగా లాగిద్దాంలే. ఇంకా 3 years అడిగారు. లేదు 2 years చెప్పా, ఆబ్వియస్లీ మనకు తెలుసు 2 yearsలో ఏం అవ్వదని చెప్పి, కానీ చెప్పాను 2 years. లేదనంటే గమనం వచ్చి అంటారని చెప్పేసి. కానీ దానికి ముందు జాబ్ చేస్తాం, ఒక 2 years జాబ్ చేసి కాన్ఫిడెన్స్ తెప్పించామంటే ఇట్లా ఓకే సంపాదించుకొని ఉండగలమని చెప్పి అప్పుడు అడగచ్చు టైం. అప్పుడు అంటే ఒక 2-3 years కాకపోతే మళ్ళీ వచ్చి జాబ్ చేస్తా అన్నట్టు చెప్పి అట్లానే చెప్తాం. మనకు కూడా తెలుసు ఆ జాబ్ మళ్ళీ అడిగిడని చెప్పి ఒకసారి మానేసాక, బట్ అలానే చెప్తాం. గణేష్ ఎట్లా వచ్చిండు దీంట్లో? యశ్వంత్ త్రూ వచ్చాడు వీడు. యశ్వంత్ వాళ్ళ ఫ్రెండ్ నెంబర్ ఇచ్చాడు, ఇట్లా సినిమా కావాలి, ఛాన్స్ కావాలంటే యశ్వంత్ నెంబర్ ఇచ్చాడు. యశ్వంత్ ఏమో వెంకటన్న నెంబర్ ఇచ్చాడు. అట్లా అన్న అడిగితే అన్న ఫోన్ కాల్లోనే మాట్లాడేవాడు అంతా. నా నరేష్ని కూడా ఫోన్ కాల్లోనే ఇచ్చేవాడు. 3 months అనగానే అయిపోద్ది అని చెప్పేసి నేను 30 days అప్పుడు షూట్ డేస్ ప్లాన్ చేసి 30 days 30 days 31 days సినిమా మొత్తం 30 days లో కంప్లీట్ చేయాలి అంటే నేను నమ్మా 3 months లో కంప్లీట్ చేయాలని. ఓకే, మంత్లీ 10 days అట్లా అనుకున్నారు ఇంకా? లేదు, కంప్లీట్ స్ట్రెచ్ మొత్తం పోస్ట్ ప్రీ అంతా కలిపి అన్నీ అయిపోతాయి. ఫస్ట్ యూట్యూబ్ అన్న ఒక schedule ఇచ్చాడు అనమాట. సేతుమూర్తిది ఒక 10 రోజులు రా, లౌట్రాకు ఒక 10 రోజులు రా, మిగతా ప్యాచ్ వరకు ఒక 10 రోజులు అయిపోద్ది రా సినిమా అంతే. ఇది ఏమంత ఇది 2023 ఏప్రిల్లో మే ఆ టైంలో మార్చ్లో మాట్లాడుంటాం అంతే. అప్పుడు ఎప్పుడైనా అనిపించిందా ఇక్కడ దాకా అవుతుంది అని చెప్పి, 2-3 years అవుతుంది అని చెప్పి? అనిపిస్తే అప్పుడు వెళ్ళిపోవాలి. అదే 3 months అని నమ్మిన అవలాది. అప్పట్లో ఎక్స్పీరియన్స్ అంటే ఏమైనా తెలిసేదా ఇట్లా ఒక సినిమా ఇన్ని డేస్ పడుతుంది, ఇంత టైం పడుతుంది అన్నట్టు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా ఎవరికైనా? లేదు, మనం ఇంటర్వ్యూస్ చూస్తాం, అందులో వాళ్ళు చెప్తారు ఇన్ని షూటింగ్ డేస్ పడింది, ఇలా మొదలు పెడతారు అంతే. అదంతా ఇట్లా రాసుకుని ఇన్ని పడుతుంది వెళ్ళి అందరికి తెలిసినట్టు చెప్తాం, ఉంది ఇంత అవుతారా షూట్ అని చెప్పేసి. ఇది ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు చెప్తాం. అలా తీసి పడేస్తారు అంతే అని చెప్పేసి. ఒక్కోసారి అంతే, వేరే వాళ్ళ మాటల్ని మన మాటలుగా చెప్తాం, అదేదో మన ఎక్స్పీరియన్స్. చైతన్య ఎట్లా వచ్చిండు? చైతన్య ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశాడు. ఫస్ట్ మెసేజ్ చేస్తాడు, తర్వాత ఫోన్ చేస్తా. వాడికి ముందు ఎక్స్పీరియన్స్ ఉంది నాకు తెలిసి టీంలో అందరికి ఎవరికి లేదు, వాడు ఒక్కడికి తప్ప. వాడు ఆల్రెడీ అప్పటికి ఒక సినిమాకి వర్క్ చేసాడు వాడు. అప్పటికి ఒక మూవీకి షెల్వ్ అయిపోయింది, 3 నెలలు ఇంటి దగ్గర పడుకోలేదు. ఏం లేదు, నేను హైదరాబాద్కి వచ్చిన December 22 డిసెంబర్కి వచ్చాను నేను. నా ముందు సినిమా జూన్ జూలైకి షెల్వ్ అయిపోయింది, అది 6 months వర్క్ చేసింది. అది హైదరాబాద్ వచ్చిన 1 month ఇలా హాస్టల్లో ఉన్నాను. ర్యాండమ్గా అందరికి పెడుతున్నాను ఇంకా మెసేజ్ అని. చాలా వరకు 99.99 ఎవరు రిప్లై అయ్యారు, మీకు తెలిసిందే కదా. ఎవరికి రిప్లై అయ్యారు, వచ్చిన రిప్లై ఇచ్చింది, అన్నదే రిప్లై వచ్చింది. .1% నాకు మెసేజ్లు వచ్చేవి కాదు, వచ్చిన మెసేజ్ సినిమా ఇంకా అంటే ఎవరు అంటే ఎలా ఉంటుంది అంటే ఇంకా ఈ బ్లూటిక్స్ వచ్చిన సీన్ వచ్చినా సరే ఇంకా ఏదైనా వచ్చి మనకు రిప్లై తీయరు ఎవరన్నా. ఫస్ట్ రిప్లై అన్న వచ్చాడు, ఫోన్ చేశాడు. నేను ఇంటి దగ్గరికి వెళ్ళాను, నెక్స్ట్ పండగ కదా. సో ఇంటి సరే ఏమైనా ఉంటే సినాప్సిస్ లాంటివి ఏమైనా ఉంటే అదే నువ్వు ఏదైనా రాసిందని పంపించంటే అప్పటికి చిన్న నేను జస్ట్ అప్పుడు నాకు ఇంకా రైటింగ్ అంత తక్కువ, అప్పుడే కదా ఎక్స్పీరియన్స్. ఒక 2 pages పంపిస్తే తమ్ముడు ఇది కాదు ప్లే అంటే నువ్వు యాక్షన్ ఇవన్నీ ఇవి ఫార్మేట్ ఉంటుంది, డైలాగ్స్ అలా ఇలా నార్మల్గా రాసుకోవడం కాదు అని చెప్పారు. అండ్ దెన్ మనం కలుద్దాంలే అని చెప్పి అన్నని ఒక 1 week తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చాను నేను. వెంటనే మనం అది క్రిస్మస్ బిఫోర్ ముందు రోజు అనుకుంటా ఒక టీమ్ అప్ పెడతాము, నువ్వు ఒకసారి కలిసి మాట్లాడదాం అన్నారు. ఇక్కడ ఫస్ట్ టైం కలుస్తాం. మనం 6 months ఒక 1 year అయిన తర్వాత ఒకడొకటి చెప్తాడు, నాకు ఇంత ప్యాకేజ్ వచ్చింది, నాకు ఈ గవర్నమెంట్ జాబ్ వచ్చింది, యూఎస్లో సెట్ అయిపోయింది లైఫ్, లేదా ఇంకో బిజినెస్ సెట్ అయిపోయింది అని చెప్తాడు. మనమేమో ఇంకా నోవేర్ అన్నట్టు ఉంటాం. కరెక్టేనా ఇది చేసేది, కరెక్టేనా నేను కూడా జాబ్ చేసేది ఉండనా అన్న మూమెంట్స్ ఎవరికైనా వచ్చిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే చెప్పండి. నాకైతే అంతేం లేదు, నాకైతే అంత అనిపించలేదు వాస్తవానికి. ఎందుకంటే అంటే నువ్వు చెప్పిన ఫిగర్ వల్ల ఏమో నాకు తెలీదు, నువ్వు చెప్పిన ఫిగర్లో మేము దగ్గరలో ఉండే నేనైతే. సో అది చూసా కాబట్టి అనిపించలేదు కావచ్చు, మేబీ ఫ్యూచర్లో అనిపిస్తుండొచ్చు, ఇప్పటికైతే అనిపించలే.
కానీ ఫ్యూచర్లో మేబీ అనంతం అయిపోయినాక అంటే రిలీజ్ అయినాక అప్పుడు ఒకవేళ ఖాళీగా ఉంటే అప్పుడు అనిపిస్తుండొచ్చు నేను సరిగ్గా జాబ్ చేసుకుంటే అయిపోయేదేమో. ఇంకా అట్లా ఈ ఫ్రెండ్స్ ఇట్లా ఉన్నారు, ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఇట్లా సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఎవరున్నారన్న నార్మల్గా మీరు చెప్పంగానే సినిమా స్టార్ట్ చేస్తున్నాము అనగానే ఇట్లా ఎవరైనా సపోర్ట్ చేయడము, డిస్కరేజ్ చేయడం అట్లాంటివి ఏమైనా జరిగినాయా? ఏమనట్లేదంటే సపోర్ట్ చేయడమే కదా. మనం సినిమా చేస్తున్నాం అనగానే బయట జనాలు ఏంటిది అంటే 2 సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్, 2 సెక్షన్స్ డివైడ్ అయిపోతారు అనమాట. అందులో ఒకళ్ళు ఏంటిది అంటే అరే మనోడు చేస్తున్నాడు మనం చేయలేకపోతున్నాం కదా అని కొంతమంది అనుకుంటారు. అరే ట్రై చేస్తున్నాడు, జెన్యున్గా ఎంకరేజ్ చేస్తారు వాళ్ళు. వాళ్ళకు ఉంటుంది అంటే వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఏదో ఒక రకంగా సినిమాలు అంటే. ఎందుకంటే సినిమాలు నచ్చని వాళ్ళు చాలా తక్కువ మంది, అందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, చాలామంది రావాలనుకుంటారు కానీ రాలేకపోతారు వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ కానీ ఏదైనా కానీ. సో వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఏదో ఒక రకంగా. ఇంకో సెక్షన్ జనాలు ఏంటిదంటే నీకు పైకి బాగానే సపోర్ట్ చేస్తున్నట్టు ఉంటుంది. నువ్వు ఇంత పెట్టావు అనే ఒక ఫిగర్ వినిపిస్తుంది కదా వాళ్ళకి, అంత పెట్టాడా పోతే ఏంటో తెలుసా అని ఒక అంటే నీకు సపోర్ట్ చేస్తారు వస్తాయిలే అని చెప్పేసి. కానీ వాళ్ళ లోపల ఆ ఫీలింగ్ ఉండదు. ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ జనాలు, ఇంకో సెక్షన్, రెండు ఉన్నారు. ఇంకోటి బయట మాత్రం చెప్తారు అరే అవుతుందిలేమా అని, ఇంటర్నల్ మాత్రం పోతే భలే ఉంటుంది అన్న లోపల ఇంటర్నల్ ఉంటుంది అని అనిపిస్తుంది నాకు. అది ఎంతవరకు నిజమో తెలియదు. వీళ్ళకి ఒకసారి అయితే తెలుస్తుంది అన్న ఫీలింగ్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, కానీ వాళ్ళు మనతో ఎక్కువ ఇట్లా డైరెక్ట్ ఓపెన్గా చెప్పారు అని అనిపిస్తుంది. వాస్తవానికి అవును. అదే నీకు ఈ విలేజ్ ఏదో అంటారు నరదిష్టి అవన్నీ ఎక్కువ అవడం వల్ల ఏమవుతుందంటే ఈ ఇవన్నీ వేసుకోవాల్సి వస్తుంది. డిమాండ్ పెరిగింది దానివల్ల. అదే అటు మార్కెట్ వచ్చి ఇటు సప్లై. అయితే ఇంకోటి ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరు తెలియదు కదా, బేసిక్గా కాంటాక్ట్స్ ఏం లేదు. ఖచ్చితంగా డౌట్ వస్తుంది మనకి, ఎవరు తెలియదు అసలు ఏంది కథ అని. ఆ డౌట్ ఎప్పుడన్నా వచ్చిండ అట్లా? అయిపోయినాక వచ్చింది, సినిమా అయిపోయినాక వచ్చింది. సినిమా ఏం లేదు, ఆ డౌట్లు ఏం లేవు ముందైతే. అంటే ఒక ఫ్యాక్టర్ ఏం బిలీవ్ చేస్తుంటే అంటే కథ బాగుంది ముందైతే తీద్దాము, తర్వాత ఏం జరుగుద్దో అది అనేదే బిలీవ్ చేసుకుంటూ వచ్చేది. సినిమా అయిపోతుంది లాస్ట్కి వచ్చే టైంకి ఇంకా టీజర్ రిలీజ్ చేసింది కదా మధ్యలో, నాకు తెలిసి 2024లో టీజర్ రిలీజ్ చేస్తాం. టీజర్ రిలీజ్ చేసినప్పుడు ఇంకా స్టార్ట్ అయినట్టుంది డౌట్, ఎందుకంటే టీజర్కి అనుకున్నంత వ్యూస్ ఏం రాలా. మరీ వరస్ట్గా ఉందా టీజర్ అంటే నాకు తెలిసినంత వరకు అయితే అంత వర్స్ట్ అయితే ఏం చేయలే, కొంచెం పర్లేదు అన్నట్టే చేసాము. అయినా సరే దానికి కావాల్సినంత వ్యూస్ ఏం రాలే, ఎందుకో నాకు కూడా తెలియదు. అక్కడ కొంచెం డౌట్ వచ్చింది, ఇదే పరిస్థితి ఇట్లా ఉంటే తర్వాత ఏంటిది అని చెప్పేసి. మేబీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. కానీ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడు డౌట్ లేదు. లైక్ ఒక కథ ఉంది, అది చెప్తే జనాలు చూస్తారు ఇందే. మరి అది ఎట్లా చెప్దాము, ఏ మీడియంలో చెప్దాం, లైక్ ఓటీటీయా థియేటరా, అవన్నీ కూడా అంత ఆలోచించాలా. అయితే కథ చెప్తాం, ఆ కథ మీద ఇంత బడ్జెట్ అనుకొని స్టార్ట్ చేసి ఇంతకు వెళ్ళిపోయినాము. అది పెరుగుతున్నప్పుడు ఆ ఫ్లోలో వెళ్ళిపోయినాము ఇంకా. అంటే అవుట్పుట్ మంచిగా వస్తుంది, మనం కొన్ని సీన్స్ కానీ స్క్రిప్ట్లో చేంజెస్ చేసుకుంటూ ఫినిష్ చేసినాము. ఫినిష్ చేసినాక బాగానే అనిపించింది, కానీ బిజినెస్ థింగ్స్ అవన్నీ కొన్ని తెలుస్తున్నప్పటి నుంచి కొంచెం ఇంకా ఏమైనా చేయాలి, సంథింగ్ వి షుడ్. స్టార్టింగ్ లో ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తుండే బడ్జెట్ ఇదంతా? అసలు బేసిక్ ఐడియా లేదు కదా, ఏం ఐడియా లేదు. ఇట్లనే రెంట్ పిలిపిద్దాం, వాళ్ళకి ఇంత డబ్బులు వీళ్ళకి ఇంత డబ్బులు అని చెప్పి ర్యాండమ్ చేసుకున్నాను అంతే అనుకున్నాం. అంటే 1 hour మూవీ అంటే 20 లక్షల్లో 10 లక్షల్లో తీసేద్దామని అనుకున్నాము. ఇక అది 2 hours అంటే 20 lakhs అనుకున్నాడు. గంటకు పదా అన్న స్టార్టింగ్ లో బడ్జెట్ షీట్ ఇచ్చింది షెడ్యూల్ వేసినప్పుడే, తర్వాత 50-60 lakhs అన్న నువ్వే ఫస్ట్ అయితే 20 అనుకున్నాము అంతకు ముందు. ఎట్లా ఎంత క్లారిటీ ఇచ్చేసారు, సరిపోతాయి ఇదే అంటే సరిపోతాయి అయిపోద్ది అని అన్నాడు. కాన్ఫిడెన్స్ ఉంటుంది, అది 2 schedule-లోనే అయిపోయినాయి, ఐడియా లేకపోయేది. అది కాలేజీలో ఉండే కదా చరణ్ ఇద్దరు, అప్పుడు సీనియర్ అన్నావు కదా మరి. సో మధ్యలో ప్రాసెస్ ఏమైంది అంటే కంప్లీట్ గా ఇక్కడ ఉండకుండా యూఎస్ ఎందుకు వెళ్ళిందంట మరి? సో సీనియర్ ఏం కాదు, నాతో పాటే, అంటే ఏజ్ వైజ్ కొంచెం పెద్ద నాకన్నా 1 year అట్లా. ఎందుకు యూఎస్ వెళ్ళాల్సి వచ్చింది అంటే మనోడికి మూవీస్ అంటే చాలా ఇష్టం. యాక్చువల్గా బీటెక్ మధ్యలోనే బంద్ చేసాడు,
సెకండ్ ఇయర్కి ఆపేసినట్టున్నాడు, డిస్కంటిన్యూడ్. అన్నపూర్ణలో జాయిన్ అయ్యాడు. ఆ టైంలో నీకు ఆ డెసిషన్ తీసుకోవాలంటే చాలా గట్స్ ఉండాలి, ఇంట్లో సపోర్ట్ ఉండాలి. అదే చెప్తున్నాం కదా, ఇప్పుడు మనం జాబ్ బీటెక్ అయిపోయినాక ఇంట్లో చెప్పడానికే భయపడుతున్నాం, సినిమాల్లోకి వెళ్తామా అది ఇది. తను బీటెక్ మధ్యలోనే చెప్పాడు. ఆ డెసిషన్ తీసుకోవడానికి చాలా గట్స్ ఉండాలి. అట్లాంటి వాడు యూఎస్ ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే మేబీ తన పర్సనల్ రీజన్స్. యూఎస్ వెళ్ళాలని అనుకోవడమే చాలా గట్సీ డెసిషన్ ఎవరికైనా కానీ. మనం అనుకుంటాం అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎంజాయ్ చేసేస్తున్నారు, హ్యాపీ లైఫ్, బాగా సంపాదించేస్తున్నారంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ వాళ్ళు వాళ్ళకి తెలుసు ఇక్కడ ఉంటే హ్యాపీగా ఉండొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, మనోళ్ళతో ఉండొచ్చు అని వాళ్ళకి కూడా తెలుసు. అయినా సరే వెళ్తున్నారంటే వాళ్ళు ఇంటి గురించి ఏదో చేద్దాం అనుకుంటున్నారు. చాలా వరకు యూఎస్ వెళ్ళే వాళ్ళంతా కూడా, మీ అన్నయ్య కూడా వెళ్ళాడు కదా, సో బేసిక్గా ఇంటిని ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్కి తీసుకుని వెళ్తాం ఫినాన్షియల్గా. మిడిల్ క్లాస్ నేను చాలా వరకు చూసిన వాళ్ళలో వాళ్ళ పర్సనల్ గ్రోత్ కన్నా కూడా ఫ్యామిలీని ఒక స్టెప్ పైకి తీసుకొని వెళ్దామని వెళ్ళిన వాళ్ళే. మేబీ నాకు తెలిసినంత వరకు చరణ్ కూడా అదే అయి ఉండొచ్చు, ఆ కేసులో వెళ్ళి ఉండొచ్చు. నేను ఎగ్జాక్ట్ ఎప్పుడు అడగలేదు కానీ ఇంకా తన డెసిషన్ని రెస్పెక్ట్ చేయాలంతే. నేనేమనుకున్నా అంటే వెళ్ళి ఒక 1-2 years ఉండి సినిమాకి తీసేంత డబ్బులు సంపాదించుకొని వచ్చి అప్పుడు ప్రాపర్ తీద్దామని అట్లా వెళ్ళినేమో అని ఉండొచ్చు. మేబీ తీసుకోవాలి అనే ఐడియా ఏమన్నా ఉండొచ్చేమో కానీ కావచ్చు. అది కూడా నాకు ఎగ్జాక్ట్ ఐడియా, నేను ఎప్పుడు అడగలే అంటే రీజన్ ఏంటిది అనేది. ఎందుకంటే చెప్పాగా మెనీ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. అసలు మీరు ఎట్లా మాట్లాడుకున్నారు చరణ్ అన్న, మీరు అసలు ఎట్లా కలిసారు స్టార్టింగ్లో కలిసేటప్పుడు? బేసిక్గా బీటెక్లో ఉన్నప్పుడు పెద్ద మాట్లాడేవాళ్ళం కాదు, ఎందుకంటే సెకండ్ ఇయర్లోనే వెళ్ళిపోయాడు వేరే సెక్షన్. మా సెక్షన్ వాళ్ళకి కొంచెం యాటిట్యూడ్ ఉంటుండే, ఎవరితో మాట్లాడిపోయేది అనమాట. మాదే గొప్ప సెక్షన్ అని మేము ఫీల్ అవుతుండే. వీడు నేను అదో బ్యాచ్ ఉంటుండే అనమాట. మేము నమ్మిందే ప్రపంచము, మేము చూస్తుందే ప్రపంచం, ఇట్లానే ఇదొక అదేదో అంటారు కదా, దాంట్లో బతుకుతుండే మేము. సో ఇంకా ఎక్కువ మాట్లాడిపోయేది. బీటెక్ అయ్యాక నేను జాబ్ చేస్తున్నప్పుడు నీవేనా ఒక షార్ట్ ఫిలిం చేస్తుండే. సో నాకు తెలిసిన ఫ్రెండ్ సి సెక్షన్లో ఒక అమ్మాయి ఉంటుంది, తను చెప్పింది ఏదో డౌట్ ఉండే నాకు షార్ట్ ఫిలింలోనే ఒక షార్ట్ గురించి ఏదో. అప్పుడు చరణ్కి నేను ఫేస్బుక్లో మెసేజ్ పెడతా, బ్రదర్ ఇట్లా మీరు అన్నపూర్ణలో చేస్తున్నారంట కదా, సో అండ్ సో ఫ్రెండ్ చెప్పింది, నేను కూడా అరారనే గుర్తుపట్టామంటే ఆ గుర్తుపట్టే బ్రో, నాకు ఇట్లా ఒక షార్ట్లో డౌట్ ఉంది అని చెప్తే తను చెప్పాడు తనకున్న ఐడియాలో. ఎందుకంటే అప్పటికి చేసేసి ఉన్నాడు, అయిపోయినట్టు ఉంది, బ్యాచిలర్స్ లేకపోతే మధ్యలో ఉన్నాడో అన్నపూర్ణలో చెప్పాడు. అట్లా ఫస్ట్ టైం మాట్లాడుకోవడం జరిగింది నేను చరణ్. సో బీటెక్లో ఉన్నప్పుడు ఎప్పుడు మాట్లాడుకోవాలి, ఓకే. బీటెక్ అయిపోయినాకనే మాట్లాడుకున్నాం. నా బీటెక్ అది జాబ్. ఆ తర్వాత కోవిడ్ వచ్చింది కదా, కోవిడ్ వచ్చిన టైంలో ఇంకా రోజు ఫోన్లు చేసుకునేవాడు. నేను చెప్పా ఇట్లా ఒక స్క్రిప్ట్ ఉంది, నేను నీకు నరేషన్ ఇస్తా, సూపర్ ఉంటుంది, మెంటలెక్కేస్తుంది అని చెప్పా. అంటే అప్పుడు దాకా చెప్పిన వాళ్ళు అందరూ మెంటలెక్కింది అన్నారు, ఆడొక్కడు తప్ప. నాకు కనెక్ట్ అయ్యాడు. అంటే చరణ్ ఎట్లా చెప్పాడంటే, ఎవరైనా నీకు సడన్గా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చేస్తే కోపం వచ్చేస్తుంది, కాకపోతే మనోడు ఎట్లా చెప్పాడంటే దీంట్లో బొక్కలు ఉన్నాయి కానీ దాన్ని పూడ్చచ్చు అని చెప్పాడు. నీకు అట్లాంటివి చెప్పినప్పుడు వినబుద్ధి అవుతుంది. సో అట్లా చెప్పడం వల్ల ఇంకా స్టార్ట్ చేసాం, ఓకే ఏం చేయొచ్చు అంటావు అని చెప్పేసి. సో ఇద్దరం ఇంకా అట్లా స్క్రిప్ట్ చెప్పాక ఇద్దరము చేంజెస్ చేసుకుంటూ వర్షన్స్ మార్చుకుంటూ ఇట్లా రాయొచ్చు అని. ఇప్పుడు నేను చరణ్ లేకపోతే బహుశా షార్ట్ ఫిల్మే తీసేవాడు. మనోడు ఇక్కడ ఉండి తీయచ్చు దీన్ని, మంచి స్క్రిప్టే ఇది, షార్ట్ ఫిలిం తీస్తే అనవసరంగా దాన్ని ఇది పోతుంది అనేసి చెప్పడం, వాడి మోటివేషను, వాడు కూడా ఉన్నాడు అన్న ధైర్యము. సో ఫిక్స్ అయిపోయాం ఇది సినిమానే తీస్తున్నాం అని చెప్పేసి. తర్వాత మీకు ఏం భయం కాలేదా ఇట్లా సడన్గా ఒక పార్ట్నర్, అంత సపోర్ట్ ఇచ్చే పార్ట్నర్ సడన్గా యూఎస్కి వెళ్ళడం అట్లాంటివి చేస్తే నేను ఒక్కడనే ఒంటరిగా ఉన్నాను, నాకు ఇంకెవరు లేరు సపోర్ట్ అన్నట్టు అట్లా ఏమనిపించలేదా ఆ టైంలో? చరణ్ వెళ్ళిపోగానే అనిపించింది బేసిక్గా, అంటే ఓన్లీ డైరెక్షన్ చేస్తే అనిపించేది కదేమో, నేనే యాక్ట్ చేస్తున్నా కదా. సో ఆ ఫ్యాక్టర్ కొంచెం ఆబ్వియస్లీ భయం వేస్తుంది కదా, అంటే రెండు చేసుకోవాలి ఇప్పుడు ఎట్లా అనేసి. బట్ స్టిల్ ఒక్క స్కెడ్యూల్ అయిపోయినాక అంత భయం ఏమి వేయలే ఇంకా. లైక్ ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క దాంట్లో పెట్టేసాం కదా. ఇప్పుడు యశ్వంత్ ఒకటి చూసుకుంటాడు, చైతన్య ఒకటి చూసుకునేవాడు. సో ఇలా గణేష్, పునీత్ అని ఒకడు ఉండేవాడు. ఆ తర్వాత స్కెడ్యూల్లో మీరిద్దరు వచ్చారు.
థర్డ్ స్కెడ్యూల్లో అప్పుడు మీరిద్దరు వచ్చారు. సో నాకు అంత ఇంకా మేబీ అదే ఫస్ట్ 2 days ఏమన్నా భయం వేసి ఉండొచ్చేమో, కానీ తర్వాత నుంచి అంత ఓకే. క్లారిటీ ఎవరికైనా అంతే కదా, నీకు స్టార్టింగ్లో భయం వేస్తుంది, మేబీ ఉండేదేమో, ఉంటే బాగుండేది అనుకున్నా, కానీ ఇంకా తన రీజన్స్ తనకుంటే ఆబ్వియస్లీ ఊరికే వెళ్ళాడు కదా ఇంత ఇది వదిలేసి. నన్ను జాబ్ వదిలేమని మోటివేట్ చేసిందే చరణ్. ఓకే. ఒక రకంగా ఇంకెన్ని రోజులు చేస్తావు, స్టార్ట్ చేయవా, ఇంతమంది వచ్చేసారు, నువ్వు స్టార్ట్ చేయవా అని చెప్పేసి నేను జాబ్ వదిలేసినాక మనోడు వెళ్ళిపోయాడు. స్టార్ట్ చేసావా? ఇంటి ఇచ్చేవాళ్ళే, నేను నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తున్నా, నాకు ఇష్టం లేదు ఆ సర్ప్రైజ్ ఇవ్వడం కానీ ఇస్తా అని చెప్పేసి అది తర్వాత వచ్చి ఎన్ని డ్రాఫ్ట్ లైన్ ఉన్నా మొత్తం కంప్లీట్, ఇంకా ఇది ఫైనల్ డ్రాఫ్ట్ అనేది చరణ్ వెళ్ళే టైం కా మేబీ థర్డ్ దగ్గర ఉంటుంది, సెకండ్ థర్డ్ దగ్గర ఉంటుంది. అప్పుడు ఎప్పుడు అనిపించలేదు ఇట్లా నార్మల్గా ఒక దగ్గర ఇట్లా చెయ్యాలి అందరు అంటుంటారు కదా ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి, సో అసిస్టెంట్ డైరెక్టర్ లాగా వర్క్ చేయడం, లేకపోతే కో యాక్టర్ లాగా వర్క్ చేయడం, లేకపోతే ప్రొడక్షన్ చూసుకోవడం, తెలిసిన ద్వారా అలా వెళ్ళి కొన్ని రోజులు చేసిన తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఒక సర్కిల్ పెంచుకుందామని ఇట్లా అట్లాంటి థాట్స్ ఏం అనిపించలేదా జనరల్గా? అంటే ఇట్లా ఒక పర్టికులర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీకి వెళ్ళిన తర్వాత వర్క్ చేయాలి మనము, అప్పటిదాకా చేయొద్దు, మనకి ఇవేం తెలియదు అని అంటూ. సో అనిపించలేదు వాస్తవానికి, ఎందుకంటే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు ఒక ప్రాసెస్ ఫాలో అయ్యేవాడిని, ఇట్లా చేయాలి, ఇప్పుడు అందరూ మీరు కూడా ఒక ప్రాసెస్ ఫాలో అవుతారు, నేను అట్లా ప్రాసెస్ ఫాలో అయ్యేవాడిని. డబ్బులు పెట్టుకుంటున్నాం, వీడియో కెమెరా వస్తుంది, యాక్టర్స్ మన వాళ్ళు ఉంటారు, తెలిసిన వాళ్ళు చెప్పుకొని చేసేయచ్చు అటే. సో ఇది ఐడియా ఉంది, ఇదే ప్రాసెస్ ఫాలో అవుదాము. ఇప్పుడు అంటే నాకు కొంచెం లేజినెస్ ఉండేది, విపరీతమైన లేజినెస్, భయం ఎవరినైనా వెళ్ళి అడగాలంటే నేను వర్క్ చేస్తాను, ఈ భయాలు కూడా కొంచెం ఫ్యాక్టర్ కావచ్చు, కానీ అది ఎప్పుడు తెలియలేదు కానీ ఉండొచ్చు ఆ టైంలో సబ్కాన్షియస్గా. ఇప్పుడు వెళ్ళి అడిగామంటే ఆడు ఏమంటాడు, ఎక్కడొక్కడ ఎవరినొకరిని పట్టుకొని జాయిన్ అవ్వచ్చు, కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకో 1 year స్పెండ్ చేయాలి, పొద్దున 6 లేవాలి, 6 4 లేచి వెళ్ళాలి, అక్కడ తిట్టడానికి ఒక సెట్లో ఫీల్ అవుతాం మేము, ఇవన్నీ ఏమో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉండే. అంటే నాకు ఆప్షన్ ఉంది కదా ఇట్లా నేను స్టార్ట్ చేసేసుకోవడానికి. చరణ్ అన్నాడు అప్పటికి డెమో ఏదని చెయ్యి, ఎక్కడైనా వెళ్ళు అంటే కుదరలే ఇంకా. సో స్టార్ట్ చేసేసి ఇంకా ఆ మిస్టేక్స్ చేసి నేర్చుకోవడమే. జనరల్గా ఏ స్టోరీ రాసేటప్పుడైనా వీళ్ళని పెట్టి తీద్దాం, వీళ్ళుంటే బాగుంటుంది కాస్టింగ్లో వీళ్ళు ఉండాలి ఖచ్చితంగా అని అనిపిస్తుంది. మీరు రాసుకునేటప్పుడు అట్లేమైనా అనిపించిందా, ఇంత పెద్దవాళ్ళతో తీద్దాం లేకపోతే వీళ్ళతో తీద్దాం, వీళ్ళుంటే బాగుంటుంది అన్నట్టు? అంటే రాస్తారు చాలామంది ఇట్లా క్యారెక్టర్స్ని అనుకొని. మేబీ అనంతం రాసేటప్పుడు నేనే చేద్దాం అనుకొని రాశాక అంటే స్క్రిప్ట్ అంతా అయిపోయాక లైక్ సుహాస్ చేస్తే బెటరు, లైక్ సుహాస్కి ఒకసారి నరేషన్ ఇద్దాము అని అనుకున్నా. మళ్ళీ కుదరలా, అంటే లైక్ నరేషన్ ఇవ్వడం కుదరలేదు యాక్చువల్గా. ట్రై చేశా యాక్చువల్గా, చాలా ట్రై చేశా కానీ కుదరలా. మేబీ నేను వెళ్ళిన వే తప్పేమో, వర్కౌట్ అవ్వాల. సో ఇంకా నాకు వేరే ఎవ్వరు సెట్ అవుతారు అనిపించలే. ఇప్పుడు వచ్చింది కలర్ ఫోటో వచ్చిన టైంలో మన ఫస్ట్ డ్రాఫ్ట్ అయితే అవుద్ది. ఫేమ్ ఉండే అదే నేను అసలు నరేషన్ ఇవ్వలేదు, అంటే అతని దాకా వెళ్ళడానికి సరిపోలే, మేబీ ఇంకా వేరే వేలో వెళ్ళాల్సిందే. ఒకసారి ఇది చెప్పన్న కాస్టింగ్ జర్నీ బేసిక్గా ఎవరైనా అప్రోచ్ అయ్యే క్యారెక్టర్కి అదే యాక్టర్ ఇప్పుడు సేతుమూర్తి రోల్కి ఫస్ట్ రాజీవ్ కనకల గారిని అనుకున్నాను ఇనిషియల్గా, కాకపోతే ఆయనవి డేట్స్ సరిపోలేదు, ఆ టైంలో డేట్స్ లేవు. ఇంకా మనం కూడా తెలియదు కదా, ఇక నీకు ఎట్లా అనిపిస్తుంది అంటే వాళ్ళు ఒక డేట్స్ ఇస్తారు, ఈ డేట్స్ తీసుకోవడము, ఆ డేట్స్లో చేయడము. ఫస్ట్ సినిమాకి ప్రొడక్షన్ మనదే, మనమే డైరెక్ట్ చేస్తాం, మనకు అదంతా ఒక క్లాస్ట్రోఫోబియా అనేది ఏదో అంటారు కదా, ఆ ఫీలింగ్, ఏమో కరెక్ట్ పదం కాదు తెలియదు కానీ ఆ ఫీలింగ్ వచ్చేసి అమ్మో కంజెస్టెడ్లో ఉన్నాము ఇప్పుడు చేయాలా అనేసి. ఈ డేట్స్లో మేబీ ఇంకా ఫస్ట్ థింగ్ ఆయన డేట్స్ ఆ టైంలో లేవు, మనకి ఇంకా ఎక్కువ డేట్స్ కావాల్సి ఉండే. సో తర్వాత ఒక 1-2 months తర్వాత లైక్ ర్యాండమ్గా శ్రీముఖి వాళ్ళ ఫాదర్ది రీల్స్ చూస్తుండే. లైక్ నాకేమనిపించిందంటే
రీల్స్ చేస్తారు, ఆ రీల్స్ పక్కన పెట్టేస్తే ఆయన హ్యాండ్సమ్ ఉండే ఫీచర్స్ అన్నీ బాగుంటాయి. మనం వర్కౌట్ చేయించగలిగితే చెయ్యొచ్చేమో అనిపించింది. అండ్ డేట్స్ కూడా అంత ఇష్యూ ఉండకపోవచ్చు. ఈ 2 ఫ్యాక్టర్స్ని మైండ్లో పెట్టుకున్న వెళ్ళి అప్రోచ్ అయ్యి నరేషన్ ఇచ్చాను. చెప్పా ఇట్లా డేట్స్ అంటే ఆయన కూడా ఆల్మోస్ట్ షూట్ 2 years అంటే డేట్స్ 45 days ఎంత అయింది, కానీ 2 yearsలో ఎన్ని రోజులు డేట్స్ అడిగినా అన్ని రోజులు ఇచ్చేవాడు. ఎప్పుడు రమ్మన్నా వచ్చేవాడు. చాలా కోఆపరేట్ చేశాడు ఆయన. ఇంకా నిజామాబాద్ నుంచి రావాలి. ఈ క్యారెక్టర్ అనుకునే క్యారెక్టర్ వచ్చిండు అనే పర్సన్స్ ఇట్లా ఇండస్ట్రీ నుంచి ఆల్రెడీ ఈ క్యారెక్టరే అనుకున్న ఈ క్యారెక్టర్ చేశారన్న. చేసినాడు. సో రుచిత ఫస్ట్ టైం స్టోరీ చెప్పినప్పుడు ఏమన్నారు తను ఏమన్నా రియాక్షన్ ఇచ్చిందా? ఎవరు? బాగుంది రుచితనా? అట్లా ఇవి ఉన్నాయి కొన్ని. రుచిత ఏమని చెప్పిందంటే తనకి ఇట్లాంటి కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ అంటే చాలా ఇష్టము అని చెప్పేసి చెప్పింది. ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఎవరికి నరేషన్ ఇచ్చినా ఇప్పుడు పాజిటివ్ రివ్యూ అది కొంచెం బూస్ట్ ఇచ్చేది. శివాజీ కూడా చెప్పిన నరేషన్ చెప్పా ఆయన కూడా డేట్స్ సెట్ అవ్వలేదా? యాక్చువల్గా అవ్వాల. విషయం ఏంటిది అంటే నాకు ఒక భయం ఉండేది ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేది. ఇప్పుడు వాళ్ళ డేట్స్ ఒక ఇష్యూ అయితే నాకు ఒక భయం ఉండేది, అమ్మో ఈ పెద్ద యాక్టర్స్ మనం హ్యాండిల్ చేయగలుగుతామా లేదా, ప్రొడక్షన్ కూడా మందే. సరే పేమెంట్ విషయము పాపం చాలా మట్టుకు ఇండస్ట్రీలో జనాలు ఎట్లా అంటే నువ్వు అడిగి రిక్వెస్ట్ చేస్తే తగ్గుతారు ఎవరైనా కానీ మ్యాక్సిమం. సో అది ఇష్యూ కాదు, కానీ లైక్ నాకు పర్సనల్గా భయము, అరే వచ్చి నాకు హ్యాండిల్ చేయగలుగుతామా లేదా. మనకి ఏం తెలియదు కదా, మనమే ఫ్రెష్గా స్టార్ట్ చేసినాం, డేట్స్ హ్యాండిల్ చేయగలుగుతామా లేదా, ఆ టైంలో కంప్లీట్ చేయగలుగుతామా లేదా. ఇప్పుడు సో ఇవన్నీ లోపల ఉండే అన్నమాట, చాలా మైన్యూట్ థింగ్స్ అనమాట. ఇప్పుడు ఇటు నుంచి చేపిస్తాం కదా, మళ్ళీ ఇంకో సైడ్ కెమెరా పెడతాం కదా, మళ్ళీ అడగచ్చా. అప్పటికి కొన్ని నాకు వినిపించేవన్నమాట. లైక్ పెద్ద సినిమాలకి 3 కెమెరాలు ఉంటాయి, ఈ ఫ్యాక్టర్స్ వినిపించేవి. సో ఇప్పుడు మనం ఒకటే కెమెరా పెడతాం కదా, మన బడ్జెట్లో అంతే వస్తుంది కదా, వాళ్ళతో ఇటు నుంచి చేపిస్తాం, మళ్ళీ ఇటు నుంచి కూడా చేపియాలా, చేస్తారా అట్లా. సో నా పర్సనల్ ఫియర్స్, వాళ్ళు ఎట్లా చేస్తారో నాకు తెలియదు, కానీ వాళ్ళు ఎట్లా ఉంటారో అనేది నాకు ఐడియా లేదు, కానీ నాకు ఉండేది ఆ భయం. దానివల్ల అప్పటి నుంచి బుద్ధుల్లా కూర్చుంది. వీడు అడగడా కంటిన్యూ చేయడం లాస్ట్ మనం బడ్జెట్ ఖచ్చితంగా ఒకటి అనుకున్నాం, స్టార్టింగ్ చేసాం ఇప్పుడు 3 years అది ఓవర్ బోర్డ్ అయింది ఖచ్చితంగా, 2 ఇంతలు కాదు 3 ఇంతలు పెరిగింది. సో ఇప్పుడు ఖచ్చితంగా భయమే, అవును, అది ఒప్పుకోవాల్సిందే కాదనేది. సో ఇప్పుడు మన రికవరీకి చేయాల్సిన ఇప్పుడు మన నెక్స్ట్ ప్లాన్స్ ఏంటో అనుకుంటున్నాం. మనం జస్ట్ అందరికీ తెలియాలి కదా, ఇప్పుడు కొత్త ఇంత అయితే మీరు సేఫ్ జోన్ ఉంటారు, ఇది క్రాస్ అయితే మాత్రం మీరు రాకండి అనేది మనకు కొంచెం హింట్. చాలా మంది వస్తున్నారు, డిప్ అవుతున్నారు, అంటే ఉండిపోతున్నారు కదా. సో మనం ఒక్కటి ఇవ్వడం బెటర్ కదా. 3 years జర్నీలో ఇంత చేసాము, చాలా ఫైనాన్షియల్ పడ్డం కింద. అవునవును. సో బేసిక్గా నాకు తెలిసినంత వరకు ఇప్పుడు మనము స్టార్ట్ చేద్దాం అనుకున్నది ఇనిషియల్గా నువ్వు ఎంత ఫిగర్తో స్టార్ట్ చేస్తున్నావు అనుకున్నావు నువ్వు విన్నప్పుడు? 40 to 50 అనుకున్నాం కదా. యాక్చువల్గా నేను 10లో అనుకున్నా, ఫస్ట్ 10, తర్వాత 40కి వెళ్ళింది, ఆ తర్వాత 60 అనుకున్నాము, ఆ తర్వాత ఆ 1 దాటేసి ఇంకా దాటుకుంటూ వెళ్ళిపోయింది, 2 దాటింది. సో విషయం ఏంటిది అంటే ఇది ఇప్పుడు అప్రోచ్ అవుతూ ఉంటాం ఎవరో ఒకళ్ళని. ఇప్పుడు ఒక పెద్ద డైరెక్టరే, అదే హిట్ సినిమా కూడా ఉంది, మంచి హిట్ సినిమా, తనని అప్రోచ్ అయినప్పుడు తనేమన్నాడంటే ఎంత పెట్టారు అని అంటే, నేను పలానా ఇంత అమౌంట్ పెట్టానండి అంటే, అంతెందుకు పెట్టారు అంటే బేసిక్గా అవుద్ది కదా. ఇప్పుడు మనకు తెలిసిన ఫ్యాక్టర్లో ఇప్పుడు కొత్త సినిమా అంటే ఎవరైనా తక్కువలో చేస్తారా? కొత్త సినిమా కానివ్వండి, పెద్ద లేదంటే ఆల్రెడీ ఉన్నోళ్ళు తెలిసిన ప్రొడక్షన్ నుంచి వస్తున్న సినిమా అని ఏమన్నా మారుతాయా? ఏమీ మారు. ఇప్పుడు కెమెరా తీసుకుంటే ఓన్లీ కెమెరా విత్ లెన్స్ ఎంత కాదనుకున్నా యారీ వాడాలి అంటే 25 నుంచి 30 దాకా పడుతుంది. యారీ లేదు పోనీ సరే కెమెరా విషయంలో కాంప్రమైజ్ అయిపోదాము,
ఏదైనా చిన్న కెమెరాతో తీద్దాము అని అంటే నెట్ఫ్లిక్స్ వాడు కొనుక్కోడు, వాడు అప్రూవ్ చేయడు, ఈడు అప్రూవ్ చేయడు, అమెజాన్ వాడు అప్రూవ్ చేయడు క్వాలిటీ లేకపోతే అని అంటారు. సో ఆ భయం ఇంకా ఎక్కువైపోతుంది అప్పుడు. సో ఆబ్వియస్లీ నీ కెమెరా ఖర్చే అవుతుంది రోజుకి ఇంత, దానికి తగ్గట్టు మళ్ళీ లైట్స్ కావాలి, ఓన్లీ కెమెరా ఉంటే సరిపోదు. సో ప్రతిదీ పెరిగిపోతూ వస్తుంది. నువ్వు ఎంత ప్లాన్ అయినా చేసుకో, నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువే అవుతుంది. సో ఇప్పుడు వే ఆఫ్ అప్రోచ్ ఏంటిది, సరే సినిమా అయిపోయింది, మనం అనుకున్న దానికన్నా ఎక్కువ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాము? నిజంగా ఆ క్వశ్చన్కి ఆన్సర్ లేదు. పాటలు కంప్లీట్ చేసుకున్నాం, వాస్తవానికి పాటలు అయిపోయినాయి, ఎప్పుడు అయిపోయినాయి అందరూ తెలుసు మన సర్కిల్లో ఉన్న వాళ్ళకి, కానీ రిలీజ్ చేయట్లా. నా పాయింట్ ఏంటిదంటే ఇప్పుడు రిలీజ్ చేద్దాము పాటలు జెన్యూన్గా. ఇప్పుడు నేను బయాస్డ్ లేను, ఖచ్చితంగా రిలీజ్ అయ్యాక 4 పాటల్లో ఒక 2 పాటలైనా గట్టిగా వర్కౌట్ అవుతుంది, అవుద్ది. ఇప్పుడు ఏదో మన సినిమానైతే చెప్పట్లా, ఖచ్చితంగా చెప్తున్నా 100%. కావాలంటే జనాలు తర్వాత తిట్టినా నాకు ఇష్యూ లేదు, నేనైతే కాన్ఫిడెంట్గా ఉన్నా. ఆ 2 పాటలైనా వర్కౌట్ అయిపోతాయి గట్టిగా, 4 అయితే మంచిదే. సో ఆ కేసు ఈ పాటలు తీసుకొని మ్యూజిక్ ఛానల్స్కి అప్రోచ్ అయితే వాళ్ళు ఏమంటారు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అని అడుగుతారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, కొత్తోళ్ళ అని అంటారు. మళ్ళీ తర్వాత అది అయిపోయినాక యాక్టర్స్ ఎవరు అని అడుగుతారు. విషయం ఏంటిది అంటే, సో ఇంకా దాన్ని బట్టి నీ రేట్ తగ్గిపోద్ది. నువ్వేమనుకుంటావు, మంచి క్వాలిటీ రావాలి అని చెప్పేసి మంచి మంచి సింగర్లను పట్టుకొని వచ్చి మనం పాడిస్తాము, వాళ్ళు వచ్చేసి వీళ్ళు ఇది కదా, సో మా బడ్జెట్ ఇంతే ఇస్తాం, మేమైతే ఇంతే ఇవ్వగలుగుతాం అంటారు. నీకు అక్కడే సగం నీరసం వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళు ఇచ్చే బడ్జెట్కి నీకేమనిపిస్తుంది అంటే ఒక పొజిషన్లో ఓన్ రిలీజ్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. అంటే నీకు నీకు అదే కేసులో పక్కన ఇంకో ఫ్యాక్టర్ రన్ అవుతూ ఉంటుంది. అంటే నువ్వు ఎంత కాదనుకున్నా కంపారిజన్స్ స్టార్ట్ అయిపోతాయి. పక్కన ఇంకో పడవలో పాటలు బాగోవు, త్రూ ఏదో రికమెండేషను ఏదో జరిగిపోయి వాళ్ళకి మనకు వచ్చిన దానికన్నా ఎక్కువ ఆఫర్ వస్తుంది. నీకు అప్పుడు ఏమనిపిస్తుంది, అరే మనకి బాగున్నాయి కదా, ఇంచుమించు ఒకటే దాంట్లో ఉన్నాం కదా, ఒక రిఫరెన్స్ ఏదో వచ్చింది వాళ్ళకి, దాని త్రూ వాళ్ళకి ఎక్కువ వస్తుందని ఒక బాధ వస్తుంది ఆటోమేటిక్గా. అంటే బాగా రాకపోతే నేనే ఇచ్చేసేవాడిని, ఏదో ఒక ఛానల్లో వేసుకొని వచ్చి కూడా మనం ఎందుకు తగ్గాలి అనేది నా పాయింట్. అంటే నువ్వు బాగా వచ్చిన ప్రోడక్ట్నే సరిగ్గా అమ్ముకోలేకపోతే యూజ్ ఏముంది? అంటే కొత్త వాళ్ళు అయితే ఇంకా అన్నీ ఫ్రీగా ఇచ్చేయాలా? చాలామంది ఒకటి చాలామంది ఏమంటారంటే నీది ఫస్ట్ ప్రాజెక్ట్ కదా అన్నీ తక్కువలో ఇచ్చేయాలంటే, ఫస్ట్ ప్రాజెక్ట్ అని ఎవడు నాకు తక్కువలో ఇచ్చాడు మెటీరియల్? ఎవడు ఇవ్వడు. సో నా పాయింట్ ఏంటిదంటే, ఇప్పటికి ఏంటిది మ్యూజిక్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే నా దగ్గర ఆన్సర్ లేదు. ఇప్పుడు రిలీజ్ చేసేస్తామా అంటే చేయలేను, ఎందుకంటే నాకు సినిమా రిలీజ్ డేటు ఒకటి ఎప్పుడో మనం ఫిక్స్ అవుతే ఇట్లా పలానా దాని నుంచి అప్రోచ్ అయితే ఆ ముందే రిలీజ్ చేయగలుగుతా. ఇప్పుడైతే ఏ మ్యూజిక్ ఛానల్ మనం అనుకునే బడ్జెట్ అయితే మనం ఇట్లా అట్లానే మనం ఎక్కువ కోట్ చేస్తున్నామా అంటే చాలా సినిమాల మీద బెటరే కోట్ చేస్తున్నాం. ఇంకోళ్ళు ఏమన్నారు తెలుసా, ఇంకో మ్యూజిక్ ఛానల్ రీసెంట్గా వాళ్ళు ఏమన్నారంట, మాస్ సాంగ్స్ ఏం లేవు కదండి అని అన్నారంట. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు మన దాంట్లో మాస్ ఎక్కడి నుంచి పెట్టాలి? అప్పట్లో మనం వినేవాళ్ళం, కొన్ని సినిమాల్లో కొన్ని జరుగుతాయి, మనిషి కూడా చచ్చిపోయినాక ఐటమ్ సాంగ్ పెడతారు అని చెప్పేసి. అది ఇక మారిందేమో అనుకుంటున్నాం కానీ ఇంకా మారలా. ఐటమ్స్ అదే వీళ్ళేది మాస్ సాంగ్ ఎక్కడి నుంచి పెడతాం ఇప్పుడు మన సినిమాలో? స్టోరీలో ఉంటే ఖచ్చితంగా పెడతాం, లేనప్పుడు ఎక్కడి నుంచి పెడతాం? సో చెప్తున్నా చాలా ఫ్యాక్టర్స్ వచ్చే ప్రస్తుతానికైతే ఫ్లోలో వెళ్తున్నాం. ఇప్పుడు పోస్ట్ నడిచినాక ఇంకా ఆబ్వియస్లీ కొన్ని ప్రొడక్షన్ హౌస్కి షో చేయాలి, ఆ తర్వాత ఇంకా వాళ్ళు ఎట్లా చెప్తే దాన్ని బట్టి వెళ్ళాల్సిందే. గట్టిగా మాట్లాడితే ఇప్పుడు అవతలోడు కొనుక్కోవాలంటే సూపర్ ఉండాలి, ప్రాజెక్ట్ 60 లక్షలు అయిపోవాలి, 60 లక్షలు లేదంటే 50 లక్షలు, మొత్తం నీకు అంతా పోస్ట్ అయిపోవాలి, అన్నీ అయిపోవాలి, 50 లక్షల్లో నీకు ప్రాజెక్ట్ అయిపోవాలి, సూపర్ ఉండాలి మళ్ళీ. అంటే చేసినవి ఉన్నాయి, ప్రాజెక్ట్స్ చేసినవి ఉన్నాయి, లేదు కదా. ఇప్పుడు అన్ని సినిమాలకి అట్లా వర్కౌట్ అవ్వదు కదా. ఇప్పుడు అన్ని సినిమాలకి కొన్ని చేసేయచ్చు. ఈ మధ్య కాలంలో కూడా కొన్ని వచ్చినాయి సినిమాలు తక్కువలో చేసినాయి, కొన్ని సినిమాలకి ఎక్కువ అవుతాయి ఆబ్వియస్లీ.
నీకు కావాల్సిన దగ్గర పెట్టాలి, ఇంకా కావాల్సిన దగ్గర కూడా నువ్వు పెట్టలేదు కొత్త వాళ్ళు అంటే పోస్ట్ కోవిడ్ తర్వాత మనకి బాగా ప్రైజ్ అయింది కదన్నా. ఇప్పుడు పెరుగుతూ వచ్చింది 80,000 మంది 2 నుంచి 3 lakhs వరకు అయిపోతుంది. కాస్ట్ మనకైనా సరే. అవును. సో ఆబ్వియస్లీ మనం 40-50 లక్షలకి పట్టుకొని ఎలా చేస్తాం సినిమా? అవును. అప్పుడు ఏంటంటే 10 రోజులకు సినిమా క్లోజ్ చేసి ఆపేసాడు. ఇంకా అంతే. అప్పుడే 10 రోజులు నువ్వు చేసావంటే 10 రోజులు ఎలా అయిందో మళ్ళీ అడుగుతారు ఆబ్వియస్లీ. అది మరి ఇప్పుడు నెంబర్ ఆఫ్ షూట్స్ 50 ఉన్నాయంటే ఓకే కష్టపడ్డారు సో మిమ్మల్ని గుర్తిస్తామంటారు. మరి 50 రోజులు అయ్యిందంటే ఈజీగా 2.5 కోట్లు 3 కోట్లు అవుతుంది కదా. నీకు ఒకటే కదా, మ్యూజిక్కి మళ్ళీ సింగర్స్ ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఇప్పుడు టు బి ఆనెస్ట్ నీ కాంటాక్ట్స్ ఉంటే వాళ్ళు వచ్చి తక్కువలో పాడతారేమో. ఇప్పుడు మనకి ఎవరు తెలియదు, ఎవరు లేరు. మూసుకొని వాళ్ళు చెప్తారు, ఏదో రిక్వెస్ట్ చేసుకుంటాం, వాళ్ళు మంచోళ్ళు అయితే తగ్గిస్తారు, కాకపోతే తగ్గారు. చెప్పండి ఒక సాంగ్ కి 5 lakhs 6 lakhs థర్డ్ అవుతుంది. ఆ విషయం చెప్పండి ఒకసారి, ఎందుకంటే ఎవరికి తెలియట్లేదు. సాంగ్ అంటే వాల్యూ లేకుండా పోతుంది, బయటకి 10,000 కూడా అయిపోతుందేమో సాంగ్. ఏ సాంగ్ నేను చెప్పను, ఖచ్చితంగా సినిమాలో విపరీతంగా హిట్ అయ్యే సాంగ్ అది. ఇప్పుడు మన దాంట్లో బాగా హిట్ అయ్యే సాంగ్, దానికి పెట్టాం ఒక 5 లక్షల దాకా ఖర్చు పెట్టాం. దేనికి ఖర్చు పెట్టాం నేను అది డివైడ్ చేయలేను ఎవరెవరికి ఎంత అయింది అనేసి. సాంగ్ పేరు కూడా చెప్పను, కానీ ఖచ్చితంగా హిట్ అవుద్ది. సో ఆ సాంగ్కి 5 లక్షలు ఖర్చు పెట్టాము. ఒక మ్యూజిక్ ఛానల్లో ఆ సాంగ్కి అయిన బడ్జెట్ ఇస్తాడు అన్ని సాంగ్లకు కలిపి. అంత పెద్ద సింగర్ అయినా కూడా పెద్ద సింగర్ మొత్తం పెద్ద సింగర్. ఆ ఒక్క సాంగే కాదు, మిగతా సాంగ్స్ కూడా మంచి పెద్ద సింగర్స్తోనే పాడించాం. సో పోనీ ఓన్లీ సాంగ్స్ ఒకటే అదే సింగర్సే బాగున్నారా, ట్యూన్లు బాగాలేదంటే అన్నీ బాగానే ఉంటాయి, అన్నీ బాగానే ఉన్నాయి. అయినా సరే ముందు అది కాదు, ఎవరు చేశారు ఇది అంటే. నేను అప్రోచ్ అయిన మ్యూజిక్ ఛానల్స్ అంటున్నా, అందరూ కాదు, నేను ఎవరైతే అప్రోచ్ అయినా నాకు ఎదురైంది అయితే ఓకే, వాళ్ళ బిజినెస్ వాళ్ళు ఆలోచించుకుంటున్నారు, దానికి నేనేం అనలేను. కాకపోతే పరిస్థితి అయితే ఇట్లాగే ఉంది. మనం ఎంత మంచి మ్యూజిక్ అయినా కానీ లక్షలు చేసేయాలి, లక్షలు అన్నీ అయిపోవాలి, నీకు సినిమా అయిపోవాలి, అంతా అయిపోవాలి. నువ్వు మళ్ళీ లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడాలి, నువ్వు లక్షలు అన్నీ వాడాలి, అన్నీ 1-2 లక్షల్లో అయిపోతే నీకు వాళ్ళు ఇస్తారు డీలు. పోనీ ఇప్పుడు మనమేమన్నా ఇప్పుడు ఇంతకు చేసి ఇంత కోట్ చేస్తున్నామా అంటే కాదు. అండ్ మ్యూజిక్ విషయంలో అసలు ప్రాఫిట్ కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా మేము ఎంత పెట్టామో అంత ఇవ్వండి అన్నా కూడా ఇట్లా ఉంది పరిస్థితి. జెన్యున్గా అంటే మేబీ మనది ఇప్పుడు ఇది రిలీజ్ అయ్యేటప్పటికి మనం ఓన్లీ సాంగ్స్ గురించి మాట్లాడుతున్నాం, ఎవరు సాంగ్స్ గురించి ఇన్లా అవతల ఇప్పుడు ఎవరైతే వింటారో తర్వాత వాళ్ళకి అనిపిస్తుండొచ్చు వీళ్ళు ఎందుకు అంత లేపుతున్నారు అని. అదే బాగున్నాయా, అంత బాగున్నాయా, ఎందుకు అంటే ఆబ్వియస్లీ బయాస్డ్ ఉంటారు కదా వాళ్ళదే అని. కానీ రిలీజ్ అయ్యాక జెన్యున్గా మన మాటలకు ఒక అర్థం ఉంది అని వాళ్ళకు కూడా అర్థం అవుతుంది ఖచ్చితంగా. అదే తెలుస్తుంది కదా, మనం ఒక బడ్జెట్ లో 25% వరకు వెళ్తుంది ఇప్పుడు మనం మ్యూజిక్ పెడుతున్నాం. అవును. కానీ మనకి అందులో అసలు నిల్లు కనిపిస్తుంది, మనం సఫర్ అవుతున్నాం. నా పాయింట్ ఏంటంటే ప్రొడక్షన్లో కూడా ఇన్వాల్వ్ అయ్యా కాబట్టి నా పాయింట్ ఏంటిది అంటే అది నా బాధ్యత. నేను ఓన్లీ డైరెక్షన్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే నేను మేబీ పట్టించుకునేవాడిని కాదేమో. ఓకే అయిపోయింది, మన పని అయిపోయింది, ప్రోడక్ట్ చేసేసాం, ఇంక ఎడిట్లో కూర్చుందాం, పోస్ట్లో ఏదేదో జరుగుతుంటుంది, మనకి ఎందుకు ఇదంతా అనుకునేవాడు. కానీ ఇప్పుడు ప్రొడక్షన్లో కూడా ఇన్వాల్వ్ అయ్యేటప్పటికి నా మైండ్లో ఏం రన్ అవుతుందంటే నీకు ప్రోడక్ట్ బాగా వచ్చింది. ఇప్పుడు సినిమా ఎలా వచ్చింది అనేది నేను ఇప్పుడు చెప్పలేను, ఎందుకంటే వర్క్స్ జరుగుతున్నాయి, షూట్ పార్ట్ వరకు బాగా జరిగింది, మిగతా కూడా కంప్లీట్ అయ్యి నిండుగా వస్తేనే చెప్పగలుగుతాం రిజల్ట్ ఏంటంటే. సో దాని గురించి నేను మాట్లాడను. ఇప్పుడు అయిపోయిన ప్రోడక్ట్ ఎక్కడ దాకా ఉంది అంటే మ్యూజిక్ అయిపోయింది ఖచ్చితంగా. అది ఎట్లా వచ్చిందో నాకు తెలుసు. అది బాగా వచ్చినాక కూడా నేను సరిగ్గా అమ్ముకోలేకపోతే, నేను సరిగ్గా ప్రమోట్ చేసుకోలేకపోతే, ఇంకా సినిమా కూడా బాగా వస్తే తర్వాత దాన్ని కూడా ఏం చేయగలుగుతా, ఏం చేయలేను కదా, అంతే కదా. ఇప్పుడు బాగున్న ప్రోడక్ట్ నేను ఏం చేయలేకపోతే పొరపాటున ఒకవేళ అటు ఇటు వస్తే ఇంకేంది పరిస్థితి, అప్పుడు మొత్తానికి ఇచ్చేయాలి ఫ్రీగా. అంటే ఇప్పుడు మార్కెట్ కొత్త వాళ్ళకి కొంచెం కూడా సపోర్ట్ చేయట్లేదు అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి, అంటే ఆబ్వియస్ అది కనిపిస్తుంది కదా మనకి. మార్కెట్ కొత్త వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు అంటే నీకు ఎంతో కొంత లింక్ ఉండి లేదంటే ఎంతో కొంత కాంటాక్ట్స్ ఉంటే మేబీ చేయొచ్చేమో, యూ నెవర్ నో. బట్ ఇప్పటికైతే మనకి ఎవరు చేయలేదు, మేబీ చేస్తారేమో ఫ్యూచర్లో. అంటే ఇప్పుడు ఓన్లీ మార్కెట్ అంటే ఇప్పుడు నేను సినిమా ఎవరికి చూపించలేదు కాబట్టి ఇంకా ఆ స్టేట్మెంట్ ఇవ్వలేను. మా సపోర్టే చేయట్లేదు అంటే ఇప్పుడు మన టీజర్ నిఖిల్ చేశారు, సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు తనకి నాకు అసలు ఏ రిలేషన్ లేదు, కానీ ఆ రోజు షూట్కి పిలిచి తనకి షూట్కి టైం అవుతుంది,
షూటింగ్ టైం అవుతుంది, అయినా సరే మనని క్యారవాన్లో కూర్చోబెట్టి ఆల్మోస్ట్ మనతో ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ స్పెండ్ చేశారు. నాకు తెలిసినంత వరకు ఉన్నారు సపోర్ట్ చేసేవాళ్ళు. సో ఆ ఫ్యాక్టర్ సపోర్ట్ కంప్లీట్గా చేయలేదు అనే ఫ్యాక్టర్ కూడా మనం అనలేము. ప్రస్తుతానికి మనం సినిమా చూపించలేదు, ట్రైలర్ అవన్నీ రిలీజ్ చేయలేదు. ఇక్కడ మనకెక్కడ ఇక్కడ ఆగిపోతున్నామంటే మ్యూజిక్ అయిపోయింది. అది ముందుకు వెళ్ళడానికి అవతల పక్క నుంచి కొనడానికి ఎవరు ముందుకు రావట్లేదు. బేసిక్గా ఇక్కడ సపోర్ట్ వాళ్ళు చేయడం వీళ్ళు చేయడం. బేసిక్గా ఇక్కడ మనకి మ్యూజిక్ ఛానల్ వాళ్ళకి అంటే కొన్ని నేను అన్నిటినీ కూడా అప్రోచ్ అవ్వలేదు. నేను ఏవైతే అప్రోచ్ అయ్యానో ఆ పర్టిక్యులర్ మ్యూజిక్ ఛానల్స్ మాత్రము ఇట్లా మాట్లాడుతున్నాయి. అది ఉంటుంది నీకు ఆబ్వియస్లీ. అప్పటిదాకా లేని డిస్కరేజ్మెంట్ అంతా ఇంకా నీకు స్టార్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అంటే మనం ఏమనుకుంటాం, అరే బాగా వచ్చింది, ఇన్ని రోజులు కథ బాగుంది. మా ఇందాక అడిగారు భయమే లేదా స్టార్ట్ చేస్తారంటే కథ బాగుంది, అది మాత్రమే ఉండే, వెళ్ళిపోవచ్చు, మనం ఏదైనా ముందుకు వెళ్ళిపోవచ్చు, కథ బాగా రాసుకున్నాము చాలు అని చెప్పేసి. ఈ భయాలేం లేకుండే, చూస్తారు జనాలు అని చెప్పేసి. సో ఎప్పుడైతే ఇవి అన్నీ ట్రిగర్ అవుతున్నాయో మ్యూజిక్ ఛానల్ వాళ్ళు ఇట్లా మాట్లాడటము, అసలు మనం ఎందుకు పెట్టాము డబ్బులు ఇంకా దానికి మ్యూజిక్కి? ఎవరో ఒకరితో పాడిచ్చేవాళ్ళం కదా ఆబ్వియస్లీ కదా. ఇప్పుడు సినిమా ఫస్ట్ రీజను ఒకటి సినిమాకి ప్లస్ అవ్వాలని పాడిచ్చాం. రెండు ఆబ్వియస్లీ అనుకుంటాం కదా కొంచెం మంచోళ్ళతో పాడిస్తే మనకు కూడా మంచి రేట్ వస్తుంది అని చెప్పేసి. ఇక్కడ ఈ ఫ్యాక్టరు కొత్త వాళ్ళు అంటే ఇంకేం చేస్తాం? నీకు కావాల్సింది మ్యూజిక్కా లేకపోతే ఇంకేంటిది? సార్ ఆబ్వియస్లీ మరి అయితే కొత్త వాళ్ళు చేసేటప్పుడు కొన్ని ఇలాంటి విషయాల్లో ముందు చాలా తక్కువలో చేస్తేనే బెటర్. ఇంకా బెటర్ అంటే ఎందుకంటే మనం పడ్డాం కాబట్టి వాళ్ళు అదే చెప్తున్నా కదా, మ్యూజిక్ ఛానల్ వాళ్ళని కూడా కంప్లీట్గా అనడానికి ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు కూడా చూసుకుంటారు బిజినెస్, అందులో నో ఇష్యూస్. కాకపోతే నీకు అదే ఫ్యాక్టర్లో వెంటనే నీకేం ట్రిగర్ అవుతాయి, పక్కన ఇంకో పడవలో వెళ్తుంటాడు ఒకడు, అది బాగా ట్రిగర్ అవుతుంది. ఏమో వాడిది అసలు ఏం బాగాలేదు కదరా, ఒక్కసారి కూడా వినలేము. వాళ్ళ దాంట్లో కూడా కొత్త వాళ్ళే ఉంటారు. జస్ట్ ఎవరో ఒకళ్ళు సపోర్ట్ చేయడం వల్ల వాడికి ఆ అమౌంట్ వచ్చింది, మనకి అది కూడా రావట్లేదు ఏంటిది అనేది ఓకే, ఇట్లాంటివి ట్రిగర్ అవుతాయి. అది ఉన్నాయి పాటలన్నీ బాగున్నాయి అని అంటే ఓకే, బాగాలేని పాటలు కూడా కనబడితే అట్లా అనిపిస్తుంది. ఇంకా ఆబ్వియస్లీ అంటే నీకు ఆల్మోస్ట్ వాళ్ళు మ్యాచ్ అవుతున్నారు. నువ్వు వాళ్ళు కొత్త వాళ్ళే, వాళ్ళ పాటలు ఇంకా అసలు వాళ్ళ పాటలు ఇంకా అది కూడా లేవు, మరీ దారుణంగా ఉన్నాయి. కొత్త సింగర్స్ కూడా వేరే వాళ్ళు, కొత్త సింగర్స్ తెలిసిన వాళ్ళు కాదు, సింగర్స్ కూడా అంత తెలిసిన వాళ్ళు కాదు. అన్ని ఫ్యాక్టర్స్ మనకన్నా నార్మల్గానే ఉన్నాయి, కాకపోతే రిఫరెన్స్ ఉంది, బ్యాకప్ ఉంది. సో అవన్నీ ఉండడం వల్ల మేబీ వాళ్ళకి మనకన్నా ఎక్కువ వచ్చి ఉండొచ్చు. అప్పుడు నీకేమనిపిస్తుంది, అరే మనం కూడా ట్రై చేస్తే అయిపోద్ది కదా అని ఒక ఫ్యాక్టర్ ఉంటుంది కదా, అరే మనం ట్రై చేద్దాం. ఇప్పుడు మనకి వాటికన్నా కొన్ని ఉన్నాయి కదా ఒక బ్యాక్, మేబీ అదే ఎవరైనా చేయొచ్చు ఏమో ఫ్యూచర్లో, కాకపోతే ఇప్పటికైతే ఎవరు చేయట్లా, ఇది పరిస్థితి. దానివల్ల ఆగుతుంది మ్యూజిక్. ఉన్నా కూడా మన దగ్గరే అది ముడిచిపెట్టి పెట్టాం ప్రస్తుతానికి. అదే ఇప్పుడు మనకి ఇంకా బేసిక్గా తెలుస్తుంది జనాలకి, కాకపోతే వీళ్ళ ద్వారా వెళ్తే కొంచెం రీచ్ ఎక్కువ ఉంటుంది. ఇష్యూ అదే కదా, టీజర్కి అదే కదా నార్మల్ గా పెట్టినాము, వచ్చిన వ్యూస్ ఆర్గానిక్ గా వ్యూస్. ఇప్పుడు ఆర్గానిక్ గా ఒక పర్సన్ షేర్ చేయకుండా 2 లక్షలు వచ్చింది అని అంటే బేసిక్ గా పెద్ద నెంబరే, మనకు మిలియన్స్ చూసి అలవాటు అయిపోయింది. కానీ ఎవరన్నా రీచ్ ఇచ్చి ఉంటే ఇంకెక్కువ రీచ్ అవుతుండే అనేది మన బాధ బేసిక్ గా. అట్లా మ్యూజిక్ కూడా ఎక్కడ అయిపోతుందో అని. అవును, అవ్వకూడదు అనేది మేజర్ బేసిక్గా. బయట పెట్టలేకపోతున్నాం ఇంకా. అదే కొంతమంది ఏమంటారంటే షేరింగ్ పద్ధతిలో ఇచ్చేస్తాము, చేసేసేయండి అని అంటారు. దాంట్లో ఉండే లుసుగులు నీకు తెలుసు, నాకు తెలుసు. ఆబ్వియస్లీ దాంట్లో ఉండే లుసుగులు నీకు తెలుసు, నాకు తెలుసు. సేమ్ ఇదే ఫ్యాక్టర్. కొంతమందికి ఇచ్చేస్తారు షేరింగ్, వాళ్ళకి అట్లాగే ఉంటుంది. మన కంటెంట్ బాగున్నా కూడా ఎందుకు ఇవ్వట్లేదు అనేది నా పాయింట్. కనీసం ఒక మంచి అమౌంట్, ఇప్పుడు మనం నిజంగా జెన్యూన్గా నేను విన్న దాని ప్రకారం ఎంత అయితే అయిందో అంత దానికన్నా కొంచెం ఎక్కువే చెప్తారు ఎవరైనా సరే. నేను అది కూడా చెప్పాలి, జెన్యూన్గా ఎంత అయిందో అంతే చెప్పాను. వాళ్ళకి ప్రతిదీ లెక్కలో చెప్పాను, ఇంత అయింది అనేసి. అంటే నాకు తెలిసి వాళ్ళు ఏంటంటే ఇవి చాలా క్లిక్ అయ్యేటట్టు ఉన్నాయి, మనం ఎంత తక్కువ కోట్ చేసుకుంటే తర్వాత బిజినెస్ చేసుకోవచ్చు అంటే వాళ్ళకి అదే చెప్తున్నాను కదా, వాళ్ళకి ఒక క్రైటీరియా ఉంటుంది. సో దానికి తగ్గట్టు మ్యాచ్ అవ్వాలి ఉంటుంది. అది వాళ్ళ వర్షన్ వాళ్ళకు ఉంటుంది, మన వర్షన్ మనకు ఉంటుంది యాక్చువల్గా, అంతే. ఓకే, సో షూట్ స్టార్ట్ చేసిన ఫస్ట్ షెడ్యూల్ ఉంటుంది కదా, అప్పుడు ఆగమాగమైన ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ డే లేకపోవడం వల్ల ఇప్పుడు ఓకే,
ఫస్ట్ షెడ్యూల్ ఫస్ట్ స్కెడ్యూల్ అంటే అప్పుడు సీరియస్ అనిపిస్తుంది, ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే అమ్మ ఇంత ఆగమైన మా దీనికైనా అనిపిస్తాయి కదా అట్లా సిచ్యువేషన్స్ ఏమన్నా. ఫస్ట్ స్కెడ్యూల్ స్టార్ట్ చేస్తాం September 12th. 11th అది బిహెచ్ఎల్లో స్టార్ట్ షూట్. వెళ్తాం, వెళ్ళి మామూలుగా ఏ వర్కులు చేసుకుంటామో అంత అయిపోద్ది. తర్వాత నేను యశ్వంత్ ఉంటామా, సార్ ఫోన్ చేస్తారు, ఈ సారా ఆ సార్ వెళ్తారు ఎక్కడికో ఆర్ట్ సామాన్ తీయడానికి వెళ్తారు. బేసిక్గా ఏంటిదంటే టీం తక్కువ, అన్నీ మనమే చేసుకునేది, అన్నీ మనమే. ఇక ఊడాలన్నా మనమే ఊడ్చుకోవాలి. ఆ ఫస్ట్ స్కెడ్యూల్కి నాకు తెలిసి కరెక్ట్గా ఇంకా ఎవరిని పెట్టుకోవాలి, ప్రొడక్షన్ బాయ్ని కూడా వీళ్ళని ఎవరిని పెట్టుకోవాలి, అన్నీ మనమే చేసుకోవాలి. అయితే ఆ ముందు రోజు వీడిద్దరు వెళ్ళి మెట్రో కింద అది ఉంటాయి కదా బోర్డు, యాడ్ బోర్డ్స్ ఉంటాయి కదా, మనోడు 3 feet అనుకొని ఎక్కాడు పైకి, నెత్తికి దాకింది దెబ్బ, బ్లీడింగ్ అయిపోతుంటే కుట్లు వేపిచ్చేసాడు అక్కడే పక్కన. రోడ్డు దాటుతున్నారు ఇద్దరు. మనోడు ఫోన్ చూస్తుంటాడు కదా 24 hours బిజీగా, అది చూసుకుంటే ఇట్లా ఎక్కాడు, తాకి నెక్స్ట్ డే నుంచి హరిభజన్ సింగ్ లాగా అసలు యాక్చువల్గా ఫస్ట్ డే షూట్ పోస్ట్ పోన్ అంటే అంత పెద్దది యాక్చువల్గా తల పగిలింది. నెక్స్ట్ డే నుంచి అట్లా, నెక్స్ట్ డే నుంచి ఇక అట్లా వచ్చాడు. అందరూ ఏమనుకుంటున్నారంటే అన్న నువ్వు కూడా క్యారెక్టర్ చేస్తున్నావు. సరే అదే భయం వేసింది, మరి స్టార్ట్ అంటే ఈడేమి ఇట్ట తయారయ్యాడు. ఇప్పుడు ఉన్నోళ్ళే 4 అంటే ఆల్రెడీ ఒక డౌట్ వస్తే ఎట్లుంటుంది. సరే వచ్చాడు అయినా సరే ఫస్ట్ డే వచ్చాము. ఇంకా ఫస్ట్ డే వచ్చిన తర్వాత మొత్తం భయం వేస్తుంది, ఏం చేయాలో తెలుస్తలా. ఒక సైడ్ క్యారవాన్లు వచ్చినాయి, కెమెరాలు లైట్లు వచ్చేసినాయి, వీళ్ళందరూ పెట్టేస్తున్నారు. అసలు మనం ఏ సీన్ తీస్తున్నాము ఏమీ ఐడియా లేదు, ఒక్కొక్కడు ఒక్కొక్క పనిలో ఉన్నాం. అయితే కెమెరామ్యాన్ వచ్చి, అప్పుడు ఫస్ట్ స్కెడ్యూల్కి వేరే కెమెరామ్యాన్ దీపక్ అని, తను వచ్చి ఒక మాట అంటాడు. లైక్ అప్పటికి 6 o'clock 2 to 10 స్కెడ్యూల్ పెట్టుకునేది, 2 to 10 స్కెడ్యూల్. నా 5 ఎప్పుడు వస్తాడు, వచ్చి బ్రో నేను ఒరిస్సా నుంచి సీరియస్ షూట్ అనుకొని వచ్చాను, ఇక్కడికి వచ్చాక నాకేం తెలియట్లేదు, అసలు ఒక్కళ్ళకి ప్రొఫెషనలిజం లేదు, ఇట్లా పడితే అట్లా బిహేవ్ చేస్తున్నారు, షూట్ స్టార్ట్ అవ్వట్లేదు, టైం చూసావా ఎంత అవుతుందో, ఇది జెన్యున్గా ఇది ఎక్స్పెక్ట్ చేసి అయితే నేను రాలేదు అనేసి అన్నాడు. నాకు భయం స్టార్ట్ అయింది. అయితే ఇంకోళ్ళు ఎవరో, ఆ పేరు చెప్పను, ఎవరో కూడా చెప్పను, కానీ ఇంకోళ్ళు ఎవరో అసలు ఇది షూటేనా, ఏం చేస్తున్నారు తెలుసా వాడికి ఏమన్నా అని అంటున్నారు. చైతన్య గడ రాడు, ఇంకా రాడు, ఆర్ట్ సామాన్ కోసం వెళ్తాడు, ఇంకెవ్వరు లేరు కదా, వాడు ఎవరు లేరు కదా. అయితే ఇక చిరాకు ఉంటుంది ఏదేదో అంటే. అయితే చైతన్య గడ వస్తాడు, రాగానే ఫ్యాన్ ఏదిరా అని అరుస్తాడు ఇడి మీద. చైతన్య గడ అంటే ఇప్పుడు ఫ్యాన్ లేదని షూట్ ఆగిపోయిందా అంటాడు. నాకు ఇంకా గుర్తుంటుంది, ఇప్పుడు ఆ మెంటల్ వస్తుందిరా, ఏదో అడగాలి, ఇక ఎవడో మీద చూపించాలి కదా. ఈడు రాగానే ఈడు అప్పుడే వస్తాడు, ఫ్రెష్ కనపడ్డు పొద్దునుంచి. ఈడు అవన్నీ తీసుకొని వచ్చి అటు ఎస్ఆర్ నగర్ ఎర్రగడ్డ అటు వెళ్ళి అవన్నీ తీసుకొని వచ్చి సామాన్లన్నీ ఆటోలో చేస్తాడు పాపం. కాకపోతే ఏంటంటే ఈడేదో ఒక్క మెటీరియల్ మిస్ అవుద్ది, దానివల్ల అవుద్ది, కానీ అది ఫ్యాన్ కాదు ఖచ్చితంగా. నేను ఏదో అనబోయి అరే ఫ్యాన్ ఏదిరా అంటే ఇప్పుడు ఫ్యాన్ లేకపోవడం వల్ల అయిపోయిందా షూట్ అంటున్నాడు. అది కాదురా, ఇప్పుడు ఫ్యాన్ ఏదంటే సరే వచ్చాడు. తర్వాత ఇంకా ఫ్యాన్ పెట్టాం. ఆల్మోస్ట్ 6:30, 7కి స్టార్ట్ అయింది షూట్. ఇది ఆ రోజు ఏముండే కాల్ షీట్ 2 to 10 మధ్యాహ్నం 2 నుంచి నైట్ 10. అయితే ఆ కాల్ షీటే దారుణమైన కాల్ షీట్. చెప్పండి అసలు ఎప్పుడు ఆ కాల్ షీట్ పెట్టుకో, ఆ కాల్ షీట్ ఎవ్వరు పెట్టుకోకూడదా అంటే ఈ కాల్ షీట్ పెట్టుకోవడానికి. సో 2 to 10 కాల్ షీట్ డేంజరస్ కాల్ షీట్. అంటే నీకు టైం తక్కువ, ఆబ్వియస్లీ ఏం జరగవు అన్లెస్ అంటే నీకు ఆ రిక్వైర్మెంట్ ఉంది, తక్కువ సీన్స్ ఉన్నాయంటే ఓకే, లేదంటే బుగ్గే. అదే కానీ బేసిక్గా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కొంచెం మెల్లగా లేచి 10కి లేచి 2 వరకు ప్రిపేర్ అయితే బాగుంటుంది అనుకొని స్టార్ట్ చేస్తారు. బేసిక్గా ఇందులో నా లేజినెస్ కూడా మ్యాటర్. అతి తెలివైన థాట్ ఏంటంటే మాకు స్కెడ్యూల్లో చాలా మౌంటైన్స్ ఎక్కువ ఉన్నాయి, చాలా డేలో తీసే షార్ట్స్ ఉన్నాయి, నైట్ తీసే షార్ట్స్ ఉన్నాయి. 2 to 10 ఏదో బాగుంది, డే కలిసి వస్తుంది నైట్ కలిసి వస్తుందని 2 to 10 చెప్తాము. మొత్తం వచ్చేది 8 hours అంతే. నువ్వు మొదలు పెట్టే 3కి
మళ్ళీ నైట్ అయ్యేసరికి అందరూ నిద్ర వస్తుంది. స్నాక్స్ ఉంటుంది మధ్యలో, స్నాక్స్ బ్రేక్. మనం 3 బ్రేక్స్ అంటే బేసిక్గా షూట్ తప్ప మిగతా ప్రొఫెషనల్ అవుతున్నాయి. అంటే అవి కంపల్సరీ కదా, ఇంకా నువ్వు వాటిని ఆపలేవు. సో టైం లేదు, అందరూ వేసుకుంటున్నారు, అయిపోయింది అనుకున్నా. అప్పటికే బోల్డ్ అంత ఖర్చు అవుద్ది. నేను చెప్పే కదా ఒక డెమో షూట్ అవుద్ది అని చెప్పేసి, అవి కాకుండా ఇంకా పనిమాల ఖర్చులు చాలా చేసేస్తుంటా. దగ్గర అప్పటికే ఒక 18 దాకా ఖర్చు అయిపోయి ఉంటుంది. ఇంకా నాకు భయం వేస్తుంది. ఇక షూట్ అయిపోయినాక ఇక మొహం ఒకలాగా పెట్టేసి అది చెప్పలేకపోతున్నారా ముఖము అని చెప్పేసి వేరే గ్యాప్ ఇస్తే వాడు ఏంది చెప్తలేదు. సో ఒకలాగా పెట్టి ఇక అట్లాగే ఉంటా. ఇంటికి వెళ్ళి అర్థం కదా, ఇక ఇక్కడితో ఆపేస్తే బెటర్ ఏమో, లేకపోతే మళ్ళీ ఈ స్కెడ్యూల్ కూడా డబ్బులు ఇవ్వాలి కదా, ఈ భయం ఉండే. ఆల్రెడీ ఆడ తిడుతున్నాడు కెమెరామ్యాన్ కూడా, ఇప్పుడు నీకు ఆ వైబ్ సరిగ్గా మ్యాచ్ అవ్వకపోతే ఇంకా వర్క్ చేయలేవు కదా, ఇది భయం వేస్తుంది. ఇక్కడితో ఆపేస్తే కనీసం 18లోనే ఉంటుంది. అప్పటికి మా అక్క ఇస్తుంది అనమాట. అక్కకి ఏదో ఒకటి చెప్పేసి చిన్నగా ఇవ్వచ్చు, ఏదో ఒకటి జాబ్ చేసుకొని ఆ రోజు అనిపిస్తుంది కొంచెం ఆగిపోదామా అని చెప్పేసి.